అక్క పెళ్ళి అయిపోయిన కరెక్ట్ 5 నెలలకి గుండెలో నొప్పి అంటే ఛాతీలో నొప్పి రావడంతో నన్ను హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు. చెకప్లు అన్నీ చేయగా గుండెలో సూది బెజ్జమంత రంధ్రం ఉందని చెప్పారు. ఈ యొక్క బలహీనత నాకు ఉన్నప్పుడు నాకు 10 సంవత్సరాలండి. డాక్టర్స్ చెప్పిన మాట ఏం తెలుసా, ఈ అమ్మాయి ఇప్పుడు 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎలాగ ఉన్నదో అంతే ఉంటుంది. ఈ అమ్మాయి ఎదగదు, ఎలాగనే ఏంటి పొట్టిగా ఉంటుంది, తను మెచ్యూర్ కానీ కాదు, తను ఎదుగుదల ఉండదు, చిన్నపిల్లల వల్లనే ఉంటుంది అని చెప్పారనండి. జరిగింది. హైదరాబాద్కి వచ్చినాక హైదరాబాద్లో నేను పరిచర్యలో కొనసాగుతున్న కొలది 2 సంవత్సరాల తర్వాత నాకు ఉన్న ఈ బలహీనత అంతవరకు పేరుకు గుండెకు రంధ్రమే కానీ నేను గుండెలో నొప్పి కానీ ఆయాసం కానీ ఎరగను. ఆ 2002వ సంవత్సరంలో నాకు విపరీతమైన గుండెల నొప్పి ఆయాసం వచ్చింది. అయితే అది రావడము ఎలాంటి పరిస్థితి అంటే నేను భూమి మీద నుండి లేవలేని పరిస్థితి. ప్రతిరోజు లేచినట్టుగా లేవబోయాను. ఆయాసం చాలా వస్తుంది. నేను మామూలుగా ప్రయత్నం చేశాను కానీ నా వల్ల కాలేదు. విపరీతమైన గుండెల నొప్పి ఆయాసం. చాలాసేపు అలాగనే పడుకుంటే సేవకులు వచ్చి ఏమైందమనంటే నేను ఇలా ఉంది పరిస్థితి అన్నప్పుడు ప్రార్థన చేశారు. 20 నిమిషాలు ఆ ఆయాసం వలన మొత్తం నా శరీరం అంతా తిమ్మిర్లు వచ్చేసి స్ట్రోక్ మాదిరిగా వచ్చింది. చాలా భయపడిపోయారు. హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు. హాస్పిటల్కి తీసుకొని వెళ్ళగా అక్కడ ఓషమ్మలపడి హాస్పిటల్ చూపించినప్పుడు డాక్టర్స్ మరలా అన్ని టెస్టులు చేయగా నాకు గుండెలో 50 NP కాయిన్ అంతా హోల్ ఉంది. తర్వాత గుండెలో 4 భాగాలు ఉంటే 3 భాగాలే ఉన్నాయి, ఒక భాగము లేదని చెప్పారు. ఊపిరితిత్తులకు అందవలసిన బ్లడ్ అందడం లేదు. తర్వాత మంచి రక్తం చెడు రక్తం 2 కలిసిపోతున్నాయి. అయితే ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ ఒకవేళ ఆపరేషన్ చేయాలన్నా చేయలేము. ఇది కోట్లలో ఒకరికి ఉంటుంది అని చెప్పారు డాక్టర్స్. అలా చెప్పినప్పుడు కేవలం ఏంటంటే 3 నెలల కంటే ఈమె బ్రతకదు అని చెప్పారు. మనకు స్తోత్రాలు. కూడా వచ్చిన మీ అందరికీ నా వందనాలు. ఈరోజు మీ మధ్యలో ఉండి ఇలాగున సాక్ష్యము చెప్పడానికి దేవుడు కృప చూపుతున్నందుకై స్తోత్రమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీ మధ్యలో ఇలాగున ఉన్నానంటే దేవుడు చూపిన విశేషమైన కృప. ఆయన నా జీవితంలో ఎన్నో గొప్ప కార్యములు చేశారు. ఈరోజు మీ ముందు సాక్ష్యం చెప్పడానికి దేవుడు ఇలాగున నిలబెట్టినందుకే. మేము హైందవ కుటుంబంలో జన్మించాను. అయితే నా తల్లిదండ్రులు విగ్రహారాధికులు. మా కుటుంబం అంతా విగ్రహారాధనతో ఉండేవారు. అయితే మా యొక్క ఊరు గ్రామము మహబూబ్నగర్ డిస్టిక్ తాడూరు గ్రామంలో ఉండేవారు. అయితే మా యొక్క తల్లిదండ్రులు అన్ని విగ్రహాలకు పూజ చేసేవారు కాదు, కానీ వారు కొలిచే ఒకే ఒక దేవుడు ఎవరనంటే మల్లన్న దేవుడికి పూజ చేసేవారంట. తర్వాత ముస్లిమ్స్ వారి పండుగలో పీర్లు ఎత్తుతారు. ఆ రెండింటికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. అయితే నా తల్లిదండ్రులు హైదరాబాద్కి వచ్చాక విగ్రహారాధన ఎక్కువగా చేయడం ప్రారంభించారు. అయితే మా తల్లిదండ్రులకు మేము 6 సంతానం. మొదటిగా మా తల్లిగారికి ఫస్ట్ కుమారుడు కడుపులోనే చనిపోయాడు. కడుపులోనే పుట్టి చనిపోయాడు. చనిపోయిన తర్వాత చాలా భయంకర పరిస్థితి నా తల్లికి ఉండే. అలాగ నా డాక్టర్స్ ఆ బాబుని బయటికి తీశారు. తర్వాత రెండవసారి మరలా కుమారుడు, ఆ కుమారుడు కూడా పుట్టిన 3 నెలలకు చనిపోయాడు. అయితే నా తల్లికి ఇలాగ బిడ్డలు పుట్టి చనిపోతున్న నా తల్లిగారి యొక్క పెద్దనాన్న తను మంత్రాలు చేసేవాడంట. అయితే బిడ్డలు పుట్టి చనిపోతున్నారని చెప్పి తను
బ్రతకాలి అని చెప్పి చేశాడంట. అయితే మూడవ సంతానం అనగా మా అక్క జన్మించింది. మా అక్క జన్మించిన తర్వాత మా అక్క జన్మించిన 4 సంవత్సరాలకు మా అన్నయ్య జన్మించారు. అన్నయ్య జన్మించిన తర్వాత నేను మా తమ్ముడు ఇద్దరము హైదరాబాద్లో జన్మించాము. అయితే మా తల్లిదండ్రులు ఇక ఊరు విడిచిపెట్టి 1983వ సంవత్సరంలో హైదరాబాద్కి వచ్చారు. 83వ సంవత్సరంలో హైదరాబాద్కి వచ్చాకంటే మేము పుట్టక ముందే వాళ్ళు హైదరాబాద్కి వచ్చారు. హైదరాబాద్లో ఉంటూ వారు జీవనోపాధి చేసుకుంటున్నారు. అయితే హైదరాబాద్కి మేము రావడానికి ప్రాముఖ్యమైన వారు ఎవరనంటే మా తల్లిగారి యొక్క అన్నయ్య వారే మమ్మల్ని హైదరాబాద్ తీసుకొని వచ్చారు. ఆ ప్రాంతంలో హైదరాబాద్లో అనగా జగద్గిరిగుట్ట ప్రాంతంలో అక్కడ ఉంటూ పని చేసుకుంటూ ఉంటుండగా కొంతకాలానికి అక్కడ ఇల్లు కొనుక్కోవడము అలా జరిగింది. ఆ తర్వాత మేము జన్మించాము. ఇంకా కొద్ది కాలానికి అనగా కొన్ని సంవత్సరాలకి అంటే నేను పుట్టిన 10 సంవత్సరాల తర్వాత మా అమ్మకు చేతబడి చేశారని తెలిసింది. అయితే నా తల్లిగారు చేతబడి క్రియలతో 6 సంవత్సరాలు 6 నెలలు బాధపడింది. 6 సంవత్సరాలు 6 నెలలు అయితే తనకు తెలియలేదు. కానీ 6 నెలలు ఎక్కువగా చేతబడి క్రియలతో బాధపడుతున్నప్పుడు తను ఏంటంటే చాలా భయంకరమైన ఇబ్బందులు పడేది. 6 నెలలు భయంకరమైన విరోచనాలు, భయము, నన్ను ఎవరో పిలుస్తున్నారని అంటూ ఉండేది. అయితే నా తల్లిగారు కూరగాయల వ్యాపారం చేస్తూ ఉండేది. ఆ యొక్క దినాలలో ఆ కూరగాయల వ్యాపారం చేస్తూ నడిపిస్తుండగా రాను 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 నా తల్లి పూర్తిగా బలహీనమైపోయింది. బలహీనమైన తర్వాత తనకు బాగు చేయడానికి నిజంగా నా యొక్క అంటే తండ్రి అప్పట్లో 50,000 1,00,000 అలాగా చిట్టీలు వేసి ఉండగా అవన్నీ లేపి నా తల్లికి బాగు చేయించడానికి ఖర్చు పెట్టారు. అయినా ప్రయోజనం లేదు. ఇంట్లో ఉన్న ప్రతి సామాను ఆ రోజుల్లో ఇత్తడి ఇనుమై కాదండి, కిరోసిన్ స్టవ్లు కూడా గిరిపెట్టుకునేవారు. ప్రతి వస్తువు ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు గిరిపెట్టారు. ఎంత డబ్బు అంటే చేతికి ఎంత డబ్బు వస్తే అంత ఖర్చు పెట్టి చూపించినా ప్రయోజనం లేకుండే. తర్వాత మంత్రకాల చుట్టూ తిరుగుతూ ఎన్నో చోట్లకు, ఒక పక్క హాస్పిటల్ చూపించారు, ఇంకో పక్క మంత్రకాల చుట్టూ తిరుగుతున్నారు. అయితే హైదరాబాద్కు వచ్చిన కొత్తలో వాళ్ళు వినాయకుని చూసి ఇదే ఏంటి ఇంత పెద్ద దేవుడు అని అనుకున్నట్ట. ఆ విగ్రహాల గురించి కూడా ఏవి తెలియదు. హైదరాబాద్కు వచ్చినాక ఒక్కొక్కటిగా అన్నీ రకములైన విగ్రహారాధన చేయడం ఆరంభించి వాటిని నేర్చుకున్నారు. కానీ యేసు ప్రభు గురించి మాత్రం చెప్తే వినేవాళ్ళు కాదు. నా తల్లికి చేతబడి చేసినాక క్రైస్తవులు నా తల్లి గారికి యేసు ప్రభుని నమ్ముకో అమ్మా అని చెప్పినప్పుడు అస్సలు వినిపించుకునేది కాదు. ఆ యొక్క సమ్మక్క సారక్క అనే యొక్క వాటి దగ్గర కంటే ఆ సమ్మక్క సారక్క పూనకము ఊగేవారి దగ్గరికి ప్రతి శుక్రవారం సోమవారం వెళ్ళేది. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు చేయవలసిన ప్రతీది అంటే నా తల్లికి దయ్యం పట్టిందని చాలా రకాల ప్రయత్నాలు చేశారు. కొరడాలతో కొట్టారు. అంతేకాదండి, గడ్డపార అనగా గుణపము అది ఎర్రగా కాల్చి వెన్నుపూసకు పెట్టి దయ్యము పట్టింది పోవాలి అని ప్రయత్నం చేశారు. రెండవది సమాధుల దగ్గర కుండ పగులగొట్టిన ఆ పెంకులు తీసుకొని వెన్నుపూస కాల్చారు. తర్వాత పటము గీసి ఆ పటంలో కూర్చోపెట్టి కోడిని ఆ మెడ కొరికి ఆ రక్తమంతా ఆమె చుట్టూ ప్రోక్షించి అలాగే ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం ప్రయోజనం లేదు. రోజులు గడుస్తున్న కొద్దీ నా తల్లిగారి పరిస్థితి ఇంకా ఎక్కువైపోయింది. ఇక రోజు ఇక తను చావు స్థితికి చాలా దగ్గరలో ఉన్నది. ఇక ఆహారం మానేసింది, ఏమీ లేదు. 6 నెలల నుంచి సగ్గుబియ్యం అంటే సాబ్ధానాలే తాగుతూ అలాగా ఉండేది. అయితే క్రైస్తవులు ఇకనైనాను నువ్వు దేవుని నమ్ముకో, నీ పిల్లలందరూ చిన్నపిల్లలే, నువ్వు ఎలాగైనా ప్రభును నమ్ముకుంటే ప్రభు నిన్ను బ్రతికిస్తాడని చెప్తే వీళ్ళ దగ్గరికి వెళ్తే ఎప్పుడు వాళ్ళ దేవుని గురించి చెప్తారు, వాళ్ళ దేవుని గురించి గొప్పలు మాత్రమే చెప్తూ వెళ్తారు.
వీళ్ళ దేవుడే గొప్పవాడా, నేను చేసే పూజలు అనగా నేను చేసే ఈ యొక్క విగ్రహారాధన ఇదంతా నన్ను రక్షించలేదా అని చెప్పి వాళ్ళ మాట వినిపించుకునేది కాదు. మరలా 40 రోజులు చెంబుకు పూజ చేయాలి, 40 రోజులు చెట్లు గుట్టలు చుట్టూ తిరగాలంటే అలాగనే చేసింది. ఈ యొక్క విగ్రహారాధన సంబంధించిన వ్యక్తులు వారు ఏవేవి చెప్పినా అన్నీ చేసేది. కానీ క్రైస్తవులు అనగా దేవుని బిడ్డలు దేవుని విషయంలో చెప్తే మట్టికి తను ఏమాత్రం ఒప్పుకునేది కాదు. ఎందుకంటే తను చాలా ఆశ బాగా ఉంటుండే. ఈ యేసు ప్రభుని నమ్ముకుంటే బొట్టు ఇవన్నీ తీయాలి, నేనేమో ఇవన్నీ నాకేంటి బొట్టు గాజులు పువ్వులు ఇవన్నీ అంటే ఇష్టము, ఇక వీళ్ళు దేవుని నమ్ముకున్నంటే అన్నీ వదిలిపెట్టమంటారని చెప్పి చాలా రకాలుగా ఆలోచన చేసి వాళ్ళని తిట్టుకునేది మనసులో. ఇంకా కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత ఇక ఎవరి దగ్గరకైతే తను బాగు చేయించుకోవడానికి వెళుతుందో ఆ మంత్రకాళ్ళు అనగా ఆ సమ్మక్క సారక్క వాటిని ఆ పూనకం ఊగేవారు తన విషయంలో అంటే తనకు చెప్పారు. ఏమనంటే, మేము ఎన్ని ప్రయత్నాలు చేశాం కానీ ప్రయోజనము లేదు, ఈమెని చర్చికి తీసుకొని వెళ్తే మీరు బ్రతుకుతుంది, లేకపోతే ఈమె మాత్రము బ్రతకదు, మీ ఇష్టం, మేమైతే చేయవలసిన ప్రతి ప్రయత్నం చేస్తామని చెప్పారు. నిజంగా బైబిల్ ఒక మాట రాయబడిందండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనములో, ఇహలోక సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలగచేసెను. ఎందుకంటే ప్రియులారా, నిజంగా నా తల్లి యొక్క నేత్రములకు గ్రుడ్డితనమే ఉన్నది. యేసు ప్రభు గురించి చెబితే కళ్ళు మూసుకొని అంటే తను ఏమాత్రమును యేసు ప్రభు గురించి ఆలోచన చేయక గుర్తుపట్టకుండా అలాగా ఆత్మీయ నేత్రములు మూయబడి తను అలాగ మూర్ఖంగా ప్రవర్తించింది. కానీ ప్రభు చెప్పిన లేఖన ప్రకారంగా తన కన్నులు గ్రుడ్డితనం అంటే మనోనేత్రములు గ్రుడ్డితనమైనవి. ఎప్పుడైతే ఈ యొక్క మంత్రకాలు తన గురించి ఇదిగో మీరు యేసు ప్రభు నమ్ముకొని చర్చికి వెళ్తేనే ఖచ్చితంగా నువ్వు బ్రతుకుతావు అని చెప్పాక ఆమె నేత్రములు తెరవబడ్డాయండి. హల్లెలూయా. అంతవరకు మూయబడిన నేత్రములతోనే ఉన్నది. ఎప్పుడైతే వారు ఎందుకంటే ఈరోజు చూడండి, గమనించండి, దేవుని బిడ్డలు సువార్త చెప్తే వినలేదు. కానీ సువార్త దేవుడు ఎవరి ద్వారా అందించాలో వారి ద్వారానే అందించాడు. నిజంగా కొన్నిసార్లు మనము కొంతమంది ద్వారా చెప్తే వినము, ఎవరి ద్వారా ఏ మాట చెప్తే వాళ్ళ మాటనే వింటామని దేవునికి బాగా తెలుసు కనుక నా తల్లి విషయంలో కూడా అలాగనే జరిగింది. నా తల్లి ఏం చేసిందనంటే ఆ మంత్రకాల్లో వాళ్ళు చెప్పిన ఆ యొక్క స్వార్థ ఆ మాట విని అప్పుడు తనలో ఒక భయము కలిగి తను ఇక నేను ఎలాగైనా చనిపోతానని నాకు అర్థమవుతుంది కనుక వీళ్ళే ఈ మాట చెప్పారు కనుక నన్ను చర్చికి తీసుకొని వెళ్ళండి అని చెప్పారు. చెప్పిన తర్వాత నా తండ్రి ఏమన్నాడంటే, మాలమాదిగా దేవుణ్ణి నమ్ముకుంటావా, ఆ యొక్క కులస్తుల దగ్గరికి వెళ్తావా, నా కులం ఏం కావాలి, నా మర్యాద ఏం కావాలి, నా పరువు ఏం కావాలి, ఊరిలో నేను చాలా పేరు సంపాదించుకొని మంచి పేరు కలిగి ఉన్నాను, నువ్వు ఈ మాలమాదిగా దేవుని నమ్ముకొని నన్ను అవమానపరుస్తావా, నేను అస్సలు ఒప్పుకోను అని చెప్పి మా నాన్న ఒప్పుకోలేదండి. వాళ్ళతో కూడా సూటిగా చెప్పాడు. ఏమనంటే, మీరు ఎన్నన్నా చెప్పండి, నేను మట్టుకు చర్చికి తీసుకొని వెళ్ళి ఒకవేళ చనిపోయిందా తీసుకెళ్ళి సమాధి చేస్తానే తప్ప నేను ఆమెను మట్టుకు చర్చికి పంపను, నేను తీసుకొని వెళ్ళను అని చెప్పి మొహం మీద చెప్పి నా తల్లిని ఇంటికి తీసుకొని వచ్చాడు. అయితే ఆ సమయంలో దేవుని బిడ్డలు నా తల్లి విషయమై బాధ్యత భారము తీసుకొని వాళ్ళు ఏం చేశారంటే ప్రార్థన చేయడం ఆరంభించారు. ఎలాగైనా చర్చికి తీసుకొని వెళ్ళాలి, మనం బాగు చేయించాలి, బ్రతికించాలన్న ఆలోచన వారు కలిగి ప్రార్థన చేస్తుండగా నిజంగా నా తండ్రి ఆ యొక్క వారంలోనే ఊరెళ్ళిపోయాడు. ఎందుకంటే ఒక కార్యము జరగాలంటే ఇంకొకటి ప్రభు ఏదో ఒకటి చేయగలడు. ఆ సమయంలో అలాగ ప్రార్థన చేస్తుంటే తను ఊరి వెళ్ళిపోగానే ఆ వారం రోజులు మరలా తను తిరిగి వచ్చే లోపు నిజంగా అక్కడ జరిగిన కార్యం ఏంటంటే నా తల్లిని మందిరానికి తీసుకెళ్లారు, ప్రార్థన చేయించారు. తర్వాత ఒక తల్లిగారు మాకు అక్కడ ఆ యొక్క సంఘములో పరిచయమైంది. ఆ యొక్క ఆంటీ గారు మా విషయంలో బాధ్యత తీసుకున్నారు. అయితే పట్టుదలతో ప్రార్థన చేస్తుండగా నా తల్లికి ఎవరైతే చేతబడి చేశారో
వారు పేరుతో సహా నా తల్లిలో ఉండి ఆ దయ్యము మాట్లాడింది. ఎందుకంటే సొంత వారే చేతబడి చేయించారు. చేతబడి ఎందుకంటే మా నాన్న వాళ్ళ అక్క వాళ్ళ కొడుకు భార్య, అనగా మాకు అక్క అవుతుంది, మా మేనబావ వాళ్ళ భార్య చేపించింది. తర్వాత మా అమ్మ వాళ్ళ పెద్దనాన్న ఇరువురు కలిసి చేతబడి చేయించారు. ఎందుకంటే పిల్లలు బ్రతకడానికి చేతబడి చేయించింది ఆయనే, మరలా మా అమ్మ చనిపోవడానికి గల కారణం కూడా ఆయనే. 2 విధాలుగా ఆయన చేశాడండి. అయితే ఈ చేతబడి చేయించారని పేరుతో సహా ఎప్పుడైతే మా అమ్మలో నా దయ్యం చెప్పి వెళ్ళిపోయిందో, ఎందుకంటే ప్రధాన సాక్షిని నేనే, ఎవరు లేరు, అక్క కానీ అన్నయ్య కానీ తమ్ముడు కానీ ఎవరు లేరండి ఆ సమయంలో. ఎందుకంటే ప్రార్థన చేస్తుండగా ఆమెలో ఉన్న దయ్యము మాట్లాడి నా తల్లిని విడిచి వెళ్ళిపోయింది. విడిచి వెళ్ళిపోయిన తర్వాత నా తల్లికి గొప్ప విడుదల కలిగింది, నెమ్మది కలిగింది. హల్లెలూయా. చాలా నెమ్మది కలిగింది. నెమ్మది కలిగిన వెంటనే అన్ని రోజుల నుండి ఏదో భయము కోల్పోయానన్న ఆ యొక్క భయం అన్నీ ఆ రోజు ఆ క్షణంలో అన్నీ తనను విడిచి వెళ్ళిపోయి గొప్ప నెమ్మది పొందిన దానిగా తను వెనువెంటనే చెప్పింది, నాకు చాలా నెమ్మది కలిగింది, నా నుండి ఏదో వెళ్ళిపోయినట్టు నాకు అనిపించింది అని నా తల్లిగారు చెప్పారు. అయితే మా కొరకు ఎవరైతే భారముతో ప్రార్థన చేస్తున్నారో ఆంటీ గారు తను చెప్పారు, దేవుడు నిన్ను పూర్తిగా విడిపించాడు, నీకు విడుదలైంది కనుక నువ్వు ఇకనైనా దేవుని కొరకు నమ్మకంగా జీవించు. హల్లెలూయా. నువ్వు నమ్మకంగా దేవుని కొరకు బ్రతుకు. నిజంగా ఆయనే నిజమైన దేవుడు, ఆయనే సజీవుడు. యెరెమీయా గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనంలో రాయబడిందండి, యెహోవాయే నిజమైన దేవుడు, ఆయన జీవం కల దేవుడు. ఎందుకనంటే ఆ క్షణములో నా తల్లి విశ్వసించింది, నేను విశ్వసించాను. ఎందుకంటే కనులారి ఇవన్నీ నేను చూశాను గనక నా హృదయంలో కూడా ఒక నిశ్చయిత కలిగింది. ఎందుకంటే ఎన్నో విగ్రహారాధనలకు వెళ్ళి పూజ చేసినప్పుడు, ఎన్నో వాటి చుట్టూ తిరిగినప్పుడు నా తల్లి విషయంలో ఏ అద్భుతము జరగలేదు. ఎప్పుడైతే యేసు ప్రభు యొద్దకు వెళ్ళగా ఆయన సన్నిధికి వెళ్ళి ఆయనందు నమ్మకము కలిగి విశ్వసించగా దేవుడు అద్భుత కార్యం చేశాడు. అందుకే బైబిల్ ఒక మాట రాయబడింది, ఆయన యొద్దకు వచ్చిన వారిని ఆయన ఏమాత్రమో త్రోసివేసే దేవుడు కాదు. నిజంగా ఆయన దగ్గరకు వచ్చిన వారిని ప్రభు ఖచ్చితంగా ఆదరించే దేవుడు. మమ్మల్ని అలాగనే ప్రభు ఆదరించాడు. నా తల్లిని దేవుడు ఆ బంధకాల నుండి, సాతాను యొక్క కట్ల నుండి దేవుడు విడిపించాడు. ఆ యొక్క భయంకరమైన పరిస్థితుల నుండి దేవుడు విడిపించడమే కాదు, తన నామానికి మహిమకరంగా ప్రభు నిలబెట్టుకున్నాడు. నిజంగా యెరెమీయా గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనంలో కూడా ఒక మాట రాయబడి ఉంది. ఒకసారి చదవండి. చాలండి. అక్కడ ఏం తెలుసా, చెట్టును దాని ఫలమును నశింపచేయదు అంటే మా కుటుంబాన్ని సమస్తం నాశనం చేయాలనే ఆలోచన కలిగి ఉన్నారు. అయితే సాతానుడు ఆలోచన ఎన్ని విధాలుగా ఉన్నా ఎదుగో దేవుని ప్రణాళికలో మేమున్నాం కనుక దేవుడు తన సజీవ రెక్కల కింద కాపాడాడు. హల్లెలూయా. అయితే నా తల్లికి అద్భుతమైన స్వస్థత కలిగింది. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనములో ఆయన పొందిన గాయాల్లో స్వస్థత ఉన్నది అని ఎలాగా పలికాడో ఆ వాక్యం ప్రకారంగా నా తల్లికి అద్భుతమైన స్వస్థత విడుదల దేవుడిచ్చాడండి. నిజంగా ఆ క్షణంలో అద్భుతమైన విడుదల అయిన తర్వాత ఇంటికి వచ్చాము. మొదటి శుక్రవారం నా తల్లి చర్చికి వెళ్ళింది. చర్చికి వెళ్ళిన రోజు నిజంగా జరిగిన కార్యం, ఎందుకంటే ప్రభు ఒక్కొక్క కార్యము చేశాడు. ఆ రోజు మందిరానికి వెళ్ళగా ఇంటిలో నిజంగా అంతవరకు మా వైపు ఎవరు చూడలేదు, మా ఇంటి వాకిట గడప ఎవరు తొక్కలేదు. అంతవరకు మా ఇంటికి రావాలంటే భయపడేవాళ్ళు. ఎందుకంటే మా అమ్మకు దయ్యం పట్టిందని చెప్పి వారి ఇంటికి వెళ్తే ఆ దయ్యాలు మమ్మల్ని పట్టుకుంటే అని చెప్పి భయపడి మా ముఖం కూడా చూసేవారు కాదు. అంత భయంకర పరిస్థితులు ఉన్నప్పుడు మేము ఏం తింటున్నాము, ఏం తాగుతున్నాము, ఎలాగున్నామని కూడా మమ్మల్ని వచ్చి చూసేవారు ఒక్కరు కూడా లేరు, మా బంధువులతో సహా. మా బంధువులు ఏంది, రక్త సంబంధికులేంది, అందరూ ఎవ్వరు మా ఇంటి గడప తొక్కిన వారు ఎవరూ లేరు. కేవలం మా ఇంటిలో మేము మాత్రమే. ఎవరు మా ఇంటికి రాలేదండి. ఆ సమయంలో ఎవరు ఆదరించలేదు. ఆ రోజు
నా తల్లి మందిరానికి వెళ్ళగా, మొదటి శుక్రవారం మందిరానికి వెళ్ళగా మేము తినడానికి కూడా ఏమీ లేని పరిస్థితిలో ప్రభు చేసిన కార్యం ఏంటంటే, ఒకరు నూకలు తెచ్చిచ్చారు, ఒకళ్ళు కూరగాయలు తెచ్చిచ్చారు, ఒకళ్ళు కిరోసిన్ తెచ్చారు, ఒకళ్ళు కట్టెలు తెచ్చారు. నిజంగా ఏమీ లేవు, ఉపవాసాలతో పస్తులతో అలాగున్నాం. అలాంటి పరిస్థితులు ఆ రోజు అన్యజనులండి ఇవన్నీ చేసింది. దేవుడు వారి హృదయాలు ప్రేరేపించారు. నా తల్లికి బాగవడం చూసి వాళ్ళందరూ వచ్చి మా అక్కకి ఇవన్నీ ఇచ్చి వెళ్ళగా, మా అక్క ఆ రోజు వంట చేయగా, ఎందుకు చెప్తున్నాను తెలుసా, అన్ని నెలలు నా తల్లి ఆహారం తినంది. మందిరానికి రాగానే అన్నం తింటుండగా మా అక్క చూసి భయపడింది. ఎందుకంటే దయ్యం పట్టిన వాళ్ళు ఫుల్గా ఏంటంటే తింటారు, చనిపోయే ముందు ఇలా చేస్తారని ఎవరో చెప్పడము విని మా అక్క చాలా భయపడి ఏడ్చింది. ఏడుస్తున్న సమయంలో నా తల్లిగారు ఒక మాట అన్నారు. ఏమన్నానంటే, ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే, నువ్వు చనిపోతావని నా భయం నాలో ఉందమ్మా అని అంటే, నా తల్లి అన్న మాట ఏం తెలుసా, దేవుడు నాకు సంపూర్ణ విడుదల ఇచ్చాడు. ఎవ్వరు నన్ను కాపాడలేదు. ఎన్నో పూజలు చేశాను, ఎన్నో విగ్రహారాధనల చుట్టూ తిరిగాను. ప్రతి ఒక్కరు ఏది చెప్తే అది గుడ్డిగా నమ్మాను. కానీ నిజ దేవుని మట్టుకు నేను నమ్మలేనంత వరకు నా పరిస్థితి చాలా భయంకరంగా ఉండే. ఎప్పుడైతే నేను నిజ దేవుని తెలుసుకొని నమ్మానో, ఇదిగో దేవుడు నాకు సంపూర్ణమైన విడుదల ఇచ్చాడు. ఈరోజు నాకు ఉన్న విడుదల అంటే, నాకు కలిగిన ఆ విడుదల చాలా గొప్ప నెమ్మది కలిగించిందని నా తల్లి నా యొక్క అక్కగారికి చెప్పారు. చెప్పిన వెంటనే మా అక్క కూడా చాలా ఏంటంటే, ప్రభు నా తల్లిని బాగు చేశాడని ఒక నమ్మకం తనలో కలిగింది. అయితే మేము చిన్నపిల్లలము, మా అక్క ఒక్కతే పెద్దదండి. అయితే ఆ సమయంలో అక్క కూడా చాలా సంబంధాలు వచ్చి వెళ్ళిపోయినాయి. అంటే నా తల్లి గారికి బాగులేదని చెప్పి వచ్చిన సంబంధం వెళ్ళిపోయింది. ఎప్పుడైతే మేము ప్రభుని నమ్ముకున్నామో, నిజంగా ఏ సంబంధము ఎవరైతే క్యాన్సిల్ చేసుకుని వెళ్ళారో వాళ్ళే తిరిగి వచ్చారు. తిరిగి వచ్చి మా అక్కని వివాహం చేసుకుంటామని చెప్పారు. మా అక్క వివాహ విషయంలో కూడా దేవుడు చాలా గొప్ప కార్యాలు చేశాడండి. ఎందుకంటే ప్రభును నమ్ముకున్న 15 రోజులకు నా తల్లి కూరగాయల వ్యాపారం ఆరంభించింది. 3 నెలల పరిధిలోపే మా అక్కకి వివాహము జరిగించడానికి సిద్ధమైంది. అయితే వివాహం చేయాలని అనుకున్నది, కానీ ఏమీ లేని పరిస్థితి, చాలా భయంకరమైన పరిస్థితి. ఎందుకంటే తినడానికే లేదు. ఇక కూరగాయల వ్యాపారము చేస్తుంది, కానీ ఆ రోజు ఇంటి వరకు గడవడం. అలాంటి పరిస్థితుల్లో అక్క వివాహం ఎలా చేయాలి అనుకుంటున్న సమయంలో నిజంగా దేవుడు క్రైస్తులేంటి, అన్యులేంటి అనేక మందిని ప్రేరేపించి మా అక్క వివాహానికి కావలసిన ప్రతీదీ దేవుడు ఏర్పాటు చేశాడు. ఆమెకు వస్తువులేంటి, నగలేంటి, వస్త్రాలేంటి, ప్రతీదీ దేవుడే సహాయం చేశాడు. ప్రతి ఒక్కరు వచ్చి ఇది మేము ఇస్తాము, ఇది నువ్వు తీసుకుని రా అని చెప్పి మా తల్లిగారి చేతిలో పెట్టారు. అయితే సొంత వారు ఎలాగున్నారనంటే, ఈమె బ్రతికి మా పిల్లలకు పెట్టిన రోజు మేము చూసుకుంటాము అని చెప్పి నా యొక్క తల్లిగారి యొక్క అక్క చెల్లెలు నిజంగా అండి, ఎందుకంటే వాళ్ళు రాలేదు, ముందుకు రాలేదు. పరిస్థితి ఇలాగ ఉన్నదని తెలిసి కూడా ఎవరు రాలేదు. అక్క పెళ్ళి సిద్ధం అంటే ఏర్పాటు అయిందని ఊరికి కబురు పెడితే ఏం చేశారంటే, మా యొక్క చిన్నాన్నలందరూ కొంత డబ్బు ఇది తీసుకొని వెళ్ళి ఏంటి వదినకి ఇవ్వండి అని చెప్తే, మా చిన్నమ్మలు ఏం చేశారంటే అది దాచుకున్నారు, ఇవ్వలేదు. ఏదో ఇవ్వాలి కదా అన్నట్టుగా తీసుకొచ్చి కొంత డబ్బు చేతిలో పెట్టారు. ఇంకో పక్క నా తండ్రి కూడా సహకరించలేదు. ఊరిలో ఇల్లుంది, అమ్మి తీసుకొని రమ్మని పంపిస్తే నా తండ్రి ఏం చేశాడు, ఊరెళ్ళి చక్కగా తాగేసి మంచిగా తిరుగుకుంటూ కూర్చున్నాడు. ఎందుకు బాధ్యత లేనివాడుగా తిరుగుతున్నాడు. మరలా నా తల్లి ఊరికి ఫోన్ చేసి వెంటనే ఇదిగో అక్కడ ఉన్న పెద్ద మనుషులందరికీ తెలియపరిచి, ఇదిగో నా యొక్క బిడ్డ పెళ్ళి పెట్టుకున్నాను, ఎలాగైనాను మీరు ఆ యొక్క ఇల్లు అమ్మి డబ్బులు పంపించండి అంటే వారు ఇల్లు అమ్మారు. 5,000కి ఇల్లు అమ్మితే 3,000 తీసుకొచ్చి చేతిలో పెట్టాడు. మిగతా డబ్బులు మొత్తం తాగేసి తిరగడం ఖర్చు పెట్టేసుకున్నాడు. అయినా సరే 3,000 చేతిలో పట్టుకొని మా అక్క పెళ్లి చేయడానికి నా తల్లి సిద్ధమైంది. ఆ సమయంలో నిజంగా మా అక్క పెళ్ళి ఇంటి ముందే పందిరి వేసి చేశారు. అద్భుత రీతిలో పెళ్ళి జరిగింది. కానీ ఒక పక్క వర్షం పడతా ఉంది. పెళ్ళి జరిగింది, అయిపోయింది, పెళ్ళి అయిపోయింది, వర్షం పడుతుంది. భోజనాల సమయంలో చాలామంది వచ్చారు, పెళ్ళికి భోజనం చేసుకున్నారు. ఆ సమయంలో జనాలైతే ఇంకా తినవలసిన వారు చాలామంది ఉన్నారు, కానీ వండిన వంటలు చాలా తక్కువగా ఉన్నాయి. అయితే నా తల్లి అంటే మాకు ఒక రూము, ఒక గుడిసె ఉండే. గుడిసెలో కూర్చొని
ప్రార్థన చేసింది. ప్రార్థన చేయడం కూడా ఎలా చేయాలో తెలీదు. వెళ్ళి కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంది. ప్రభువా, ఒక పక్క వర్షం పడుతుంది, మరలా భోజనాలు సిద్ధపరచాలంటే కష్టము, ఏంటి పరిస్థితి ప్రభువా అని ప్రార్థన చేస్తుండగా తను విన్న వాక్యం ఒకటి జ్ఞాపకం వచ్చింది. ఏమిటనంటే, ఇదిగో 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఎలాగా పంచిపెట్టారన్న మాట జ్ఞాపకం వచ్చి ఆ వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసింది. నిజంగా అద్భుత రీతిలో దేవుడు గొప్ప కార్యం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప కార్యం దేవుడు చేశాడు. వర్షం పడుతున్నా ఉన్న జనాలందరూ తినేవాళ్ళు తింటున్నారు. ఇక అలా కూర్చొని తినేసిన తర్వాత కూడా నిజంగా ఆహారం తగ్గలేదు. మరుసటి రోజు వరకు వండిన వంటలు ఏంటంటే మాంసమే కానీ ఆహారమే అన్నీ మిగిలిపోయినాయండి. వాక్యము విన్నాము కానీ కనులారా చూసాం. మా యొక్క కుటుంబంలో మా అక్క పిల్లలు దేవుడు చేసిన గొప్ప కార్యం. ఎందుకంటే 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పెట్టినప్పుడు ఆ యొక్క మాట విన్నాము కానీ కనులారా చూడలేదు. కానీ విశ్వసించాం. దేవుని మాట విశ్వసించి, ప్రభువా నువ్వు ఇలాగున కార్యం చేయగల దేవుడు అని దేవుని సన్నిధిలో కనిపెట్టగా ప్రభు గొప్ప కార్యం చేసి మా అక్క పిల్లల్లో నిజంగా దేవుడు అద్భుతమైన కార్యం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట ఉందండి. ఏంటి తెలుసా? మానవులు తాము సృష్టించిన వాని వైపు చూతురు, వారి కన్నులు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని లక్ష్యపెట్టును. హల్లెలూయా. ఎందుకంటే ఈ మాట మేము మనుషుల వైపు కానీ ఎవరి వైపు చూడ ఎవరిని లక్ష్య పెట్టలేదు, కేవలం దేవుని వైపే లక్ష్య పెట్టాం. ఎందుకంటే మనుషుల వైపు చూసి మనుషుల లక్ష్య పెడితే ఏ కార్యము జరిగేది కాదు. ఇశ్రాయేలు దేవుని యందు లక్ష్యము ఉంచాము గనక, పరిశుద్ధ దేవుని వైపు మా కన్నులు ఎత్తాము గనక దేవుడు ఆ యొక్క వివాహంలో గొప్ప కార్యం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా భోజనాల సమయంలో కూడా దేవుడు అలా కార్యం చేసిన తర్వాత మా అక్క పెళ్ళి అయిపోయింది. తర్వాత అనగా అక్క పెళ్ళి అయిపోయిన కరెక్ట్ 5 నెలలకి నా విషయంలో అనగా నేను బలహీనమయ్యాను. గుండెల నొప్పి అంటే ఛాతీలో నొప్పి రావడంతో నన్ను హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు. అయితే డాక్టర్లు స్కానింగ్ తీయాలి, ఎక్స్రే తీయాలని చెప్పినప్పుడు చేశారు. చెకప్లు అన్నీ చేయగా గుండెలో సూది బెజ్జమంత రంధ్రం ఉందని చెప్పారు. అయితే ఈ యొక్క బలహీనత నాకు ఉన్నప్పుడు నాకు 10 సంవత్సరాలండి. ఇది 94వ సంవత్సరంలో. అయితే డాక్టర్స్ చెప్పిన మాట ఏం తెలుసా? ఈ అమ్మాయి ఇప్పుడు 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎలాగ ఉన్నదో అంతే ఉంటుంది. ఈ అమ్మాయి ఎదగదు, ఎలాగనే పొట్టిగా ఉంటుంది, తను మెచ్యూర్ కానీ కాదు, తను ఎదుగుదల ఉండదు, చిన్నపిల్లల వల్లనే ఉంటుంది అని చెప్పారనండి డాక్టర్స్. అయితే మేము మందిరానికి వెళ్తూ ఉండేవాళ్ళం కనుక ప్రభువు మీదనే ఆధారం పడి అలాగ దేవుని వైపు చూస్తున్నాం. అయితే డాక్టర్స్ చెప్పి ఇంకొకటి ఏంటంటే ఆపరేషన్ ఒకవేళ చేయిస్తే చేయించండి, మేమైతే ఏం చెప్పలేము అని అన్నారు. అదే సమయంలో మాకు తెలిసిన వారు మంచి డబ్బు కలిగిన వారండి, వారి యొక్క కుమారుడు కూడా ఇదే ప్రాబ్లం ఏంటంటే గుండెకు రంధ్రం ఉందని తెలవగా వారు అమెరికా తీసుకొని వెళ్ళి ఆపరేషన్ చేయించారు. 2 లక్షలు ఖర్చు పెట్టారు కానీ ఆ అబ్బాయి బ్రతకలేదు, అక్కడే చనిపోయాడు. అది చూసిన వాళ్ళు ఏంటంటే మా యొక్క మేనమామ దగ్గరుండి చూశాడు. తర్వాత నా తల్లిదండ్రులు చూసి భయపడి మేము ఆపరేషన్ చేయించాం. ఏది ఏమైనాను ఏంటనంటే దేవుని చిత్తమని నా యొక్క తల్లి విశ్వసించింది. నా తండ్రి కంటే దేవుడు అంటేనే ఇష్టం లేదు, నా తల్లి యొక్క అంటే నమ్మకం. ఇక నా తల్లి గారు ఆ సమయంలో ఒక మాట అంటే దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకుంది. ఏమిటి అని అంటే, ప్రభువా నన్ను బ్రతికించిన దేవుడు, భయంకరమైన పరిస్థితి నుండి నన్ను లేపారు, నా యొక్క బిడ్డను కూడా నువ్వు బ్రతికిస్తే నీ సేవ చేపిస్తాను. హల్లెలూయా. నా యొక్క కుమార్తెను ఖచ్చితంగా ఒకవేళ నువ్వు బ్రతికిస్తే తను నీ సేవ చేస్తుంది. ఒకవేళ చనిపోయినా ఏమీ బాధ లేదు, నువ్వు ఏంటంటే ఇచ్చావు, నువ్వే తీసుకుంటావు కనుక ఇక నీ చిత్తం ప్రభువా, నేనైతే నీ మీదనే భారం వేసుకొని నేను ఈ వైపే చూస్తున్నానని నా తల్లి దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకుంది. నా తల్లి ఎప్పుడైతే ఆ యొక్క మాటలు నా ముందు పలికిందో, నేను ఆ సమయంలో నిజంగా నా మనసులో కూడా అదే ఆలోచన వచ్చింది.
ఇక నా తల్లి సమర్పణ చేసినాక ఇక నేను కూడా ఒకటే ఆలోచన కలిగి ఉన్నాను, నేను బ్రతికినంత కాలము దేవుని కొరకే, నేను ఏమి యొక్క పెళ్ళి కానీ ఏది చేసుకోను. నా తల్లి అలాగనే సమర్పించింది. తనకి ఏది నేను చెయ్యను, పెళ్ళి కానీ ఏమి చెయ్యను, తను బ్రతికిన రోజులు దేవుని కొరకు ఇలాగనే బ్రతుకుతుంది, ఏమైనా పర్వాలేదు అని నా తల్లి దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకుంది. నిజంగా ఆ సమయంలో చేసుకున్న తీర్మానం అలాగున నా యొక్క జీవితంలో అంటే నాకు ఒక సమర్పణ కలిగిందండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను కూడా అలాగనే దేవుని మీద నమ్మకంతో ముందు కొనసాగుతున్న కొలది, ఇంకా రోజులు గడుచున్న కొలది నాకు ఈ యొక్క బలహీనత విషయంలో, ఎందుకంటే నాకు ఎక్కువ ఈ యొక్క గుండె బలహీనత ద్వారా తరచుగా జ్వరం వచ్చేది. అలాగ బలహీనత నా యొక్క జీవితంలో ఏర్పడినప్పుడు కేవలం ప్రార్థన చేసుకుంటూ ఉండేదాన్ని. అయితే మందిరానికి మట్టుకు మానేసేవాళ్ళం కాదండి. చర్చికి వెళ్ళే విషయంలో ఎలాగంటే మేము చాలా భయంకర పరిస్థితులు ఎదుర్కొన్నాం. నా తండ్రికి రక్షణ లేదు, నా తండ్రికి దేవుడు అంటే ఇష్టం లేదు. ఒక పక్క నాకు ఈ గుండె బలహీనత, ఇంకో పక్క మేము మందిరానికి వెళ్తుంటే మా నాన్నగారు అసలు ఒప్పుకునేవాడు కాదు. ఒప్పుకోవడం ఏంటిదో అంటే ఒప్పుకునేవాడు కాదు. ఎలాగంటే చర్చికి వెళ్తే ఇటుక రాళ్ళు తీసుకొని కొట్టేసేవాడు, బొంగు కర్రలు తీసుకొని కొట్టేసేవాడు, దూరం నుంచి ఇసిరేసేవాడు. చచ్చిపోతే చనిపోండి, నాకు సంబంధం లేదు, ఎందుకంటే నాకు ఇష్టం లేని పని చేశారు, మీరు ఆ దేవుని నమ్ముకున్నారు, నా యొక్క పరువు మొత్తం తీసేశారు, మేము చెప్పినా ఏంటి, నా మాట మీరు వినలేదు కనుక మీరు బ్రతకడానికి వీలలేదని ఎక్కువ నా తల్లిని బాధ పెట్టేవాడు. ఎప్పుడు మందిరానికి వెళుతుండల్లా దెబ్బలే, అయినా దేవుని మందిరం మానలేదు. అలాగ దేవుని మందిరానికి వెళ్తూ ఉండేవాళ్ళం. అయితే ఒకరోజు మా తండ్రి గారు ఏమన్నారంటే, చర్చికి వెళ్తున్నారు కదా మీరు అని అంటే లేదని చెప్పాం. ఎందుకంటే ఆయనకు తెలుసు కావాల్సిన అడుగుతున్నది లేదని చెప్పాం. చెప్పిన తర్వాత ఒకరోజు పనికి వెళ్ళాడు, మేము కూడా మందిరానికి వెళ్ళాం. కరెక్ట్గా చర్చి విడిచిపెట్టే టైంకి కాపలా కాసుకొని కూర్చొని మాకు ఎదురుగా నిలబడ్డాడు. అంటే మేము ఈ చర్చి నుంచి వచ్చి ఆ రోడ్డుకి ఎదురుగా నిలబడి అంత దూరం నుంచి చూసి మేము రావడం గమనించి రాళ్ళు తీసుకొని మరలా యథాస్థితి ఏంటి కొట్టడం ఆరంభించాడు. ఎందుకు అని అంటే చూసిన వాళ్ళందరూ అనేవాళ్ళు, విడిచిపెట్టొచ్చు కదా, ఎందుకు అలా బాధ పెడతావు బాలయ్య అని మా నాన్నని అంటుంటే వినేవాడు కాదు. మీరు అలాగనే చెప్తారు, మీకేం తెలుసు అన్నని అనేవాడు, వాళ్ళనే రిటర్న్ అనేవాడు. అన్యజనులే చెప్పేవాళ్ళు, ఆమెను వదిలేస్తే ఆమెకు, ఎందుకంటే చాలా దేవుని మీద నమ్మకం కలిగింది, చావు బ్రతుకుల నుండి లేపబడింది కనుక ఆమెను మందిరానికి వెళ్ళనివ్వనంటే వినిపించుకునేవాడు కాదు. అలాగనే కొడుతూ బాధ పెడుతూ చేసేవాడు. అయినా సరండి దేవుని మందిరాన్ని మానలేదు. హల్లెలూయా. ఈ రోజుల్లో ఏదైనా చిన్న పరిస్థితి వస్తే దేవుని మందిరాన్ని మానేస్తారు, బలహీనత వస్తే మందిరాన్ని మానేస్తారు, కష్టం వస్తే మానేస్తారు, ఇంట్లో భర్త తిడుతున్నాడు లేకపోతే అత్తమామలు తిడుతున్నారు ఇలాగని చెప్పి ఏదైనా సమస్య వచ్చిందనుకో ఈ రోజుల్లో ఏం చేస్తున్నారు అంటే మందిరాన్ని మానేస్తున్నారు. కానీ దేవుని మందిర విషయంలో మనము అంటే చూపే ఆసక్తి తగ్గిపోకూడదండి. దేవుడు మన జీవితంలో చేసిన కార్యమునకు కృతజ్ఞులమై ఉండాలి ఈరోజు. ఎందుకంటే దేవుడు మా జీవితంలో అలాగ కార్యం చేశారు, చావు బ్రతుకుల నుండి నా తల్లి లేపాడు కనుక నా తల్లి దేవునికి కృతజ్ఞురాలయ్యి దేవుని సన్నిధిలో తను ఏందనంటే దేవునికి నమ్మకంగా నిలబడింది, మందిరాన్ని మట్టుకు మానేయలేదు. నా తల్లితో పాటు నేను కూడా మందిరానికి వెళ్ళేదాన్ని. ఒకరోజు ఇలాగనే ప్రార్థన చేయించుకోవడానికి మా యొక్క అంటే మమ్మల్ని ఏ ఆంటీ గారైతే బలపరిచారో అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయించుకున్నాం. నా తండ్రి పనికి వెళ్ళి వచ్చి పని చేస్తున్నాడు ఇంటి దగ్గర, చూసి రాపోనని నా తల్లి పంపిస్తే ఇంటికి వచ్చి మా నాన్న ఉన్నాడని చూసేవారికి మా నాన్న ఏం చేశాడు, ఒక బొంగు కర్ర తీసుకొని నన్ను వీపులో కొట్టాడు. ఏ రోజు నా మీద ఒక దెబ్బ కూడా మా నాన్న వేయలేదు. ఎందుకు అంత కఠినంగా ప్రవర్తిస్తున్నాడంటే తనకు దేవుడు అంటే ఇష్టం లేదు. చిన్నపిల్లలను కూడా దయా కనికరం ఏమాత్రం లేకుండా కోప ఆవేశముతో ఆ కర్ర తీసుకుని కొడితే ఆ కర్రకున్న పేర్లు అన్నీ వీపులు కుచ్చుకొని నిజంగా చాలా భయంకరంగా ఏంటంటే ఒక పక్క రక్తం కారుతుంది, చాలా గట్టి కొట్టాడు. అంత కోపం అంటే నా తల్లి మీద ఉన్న కోపం నా మీద చూపించాడు. ఆ రోజు నేను నేర్చుకుంటా నా తల్లి దగ్గరికి వెళ్ళాను, ఆ పేర్లన్నీ తీస్తుంటే చాలా భయంకరంగా ఏడ్చాను. ఎందుకనంటే ఒక పక్క అనిపించింది, మేము దేవుని నమ్ముకుంటే మా తండ్రి గారు ఎందుకు ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు, ఎందుకు ఇంత బాధ పెడుతున్నాడు,
దేవుడు నా తండ్రిని ఎప్పుడు మారుస్తాడు, ఎప్పుడు దేవుని మీద నా తండ్రికి నమ్మకం కలుగుతుంది మనసులో చాలా బాధ కలిగేది. అయినా సరే కొట్టినందుకు కాదు, నా తండ్రి ఎప్పుడు మారుతాడు అన్న బాధ దుఃఖం చాలా ఉండేది, చాలా వేదన మనసులో ఉండేది. ఆ సమయంలో ఇక నా తల్లి ఏడ్చుకుంటూ బాధపడుతూ దేవుడు ఎప్పుడు మారుస్తాడు ఈ మనిషిని, ఇలాగ తాగడము కొట్టడము. ఎందుకంటే దేవుని విషయంలో ఇంత మూర్ఖంగా ప్రవర్తించేవాడు. మాకు ఇంట్లో ప్రతీది తీసుకొని వచ్చేవాడు, అన్నీ బాగానే చూసుకునేవాడు. కానీ దేవుని విషయంలోకి వచ్చేవరకు తను చాలా కోపముతో చాలా ఏంటంటే బాధ పెట్టి హింసించేవాడు. అలాగా రోజులు గడుస్తున్నాయి. అయినా పర్వాలేదు, శ్రమ కష్టమైన దేవుని కొరకు భరించాలి, దేవుడు మమ్మల్ని తన కొరకు నిలబెట్టాడు అన్నని ఇంకా అలాగనే మందిరాన్ని మట్టుకు మానేయలేదు. వెళ్తున్న కొద్దీ నేను సండే స్కూల్కి ఎక్కువగా వెళ్ళేదాన్ని. సండే స్కూల్ చర్చి రెండు. నేను సండే స్కూల్కి వెళ్తున్న సమయంలో నిజంగా అక్కడ సండే స్కూల్లో చెప్పిన ప్రతి మాటలు వింటూ దేవుని సన్నిధిలో బలపరచబడుతూ ఉండేదాన్ని. మాకు సండే స్కూల్లో అనేక విషయాలు చెప్పినప్పుడు పరిశుద్ధాత్మ కొరకు కూడా చెప్పేవాళ్ళు. పరిశుద్ధాత్మ కొరకు కూడా చెప్పినప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాను. అయితే 60 మంది మాకు సండే స్కూల్ పిల్లలు. ఆ 60 మందిలో నేను ఒక్కదాన్ని, నేను ఇంకొక మా సండే స్కూల్ అమ్మాయి ఇద్దరు మాత్రం పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకునే సమయంలో మాకు సండే స్కూల్ టీచర్ ఒక మాట చెప్పారు, ఆత్మ లేనివాడు నావాడు కాదు. రోమాపత్రికలో రాయబడి ఉందండి ఆ మాట. ఏంటంటే ఆత్మ లేనివాడు నావాడు కాడు. 8వ అధ్యాయం 9వ వచనంలో ఆ మాట రాయబడి ఉంటుంది. దేవుని సన్నిధిలో వారమంతా కన్నీళ్లతో ప్రార్థన చేశాను. ప్రభువా, మిమ్మల్ని నమ్ముకున్నాం, నీ బిడ్డగా నేను మార్చబడిన తర్వాత మరలా ఎదుగో పరిశుద్ధాత్మ పొందకపోతే నీ వారు కాదని లేఖనం సెలవిస్తుంది ప్రభువా అని ఆ వారమంతా దేవుని సన్నిధిలో కన్నీళ్లతో ప్రార్థన చేశాను. హల్లెలూయా. కన్నీళ్లతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి మొరపెట్టి మరుసటి వారం మందిరానికి వెళ్ళగా మరలా మాకు సండే స్కూల్లో ఆరాధన జరుగుతున్నప్పుడు దేవుడు తన ఆత్మచేత నన్ను దర్శించాడు. ఒక బలమైన అభిషేకాన్ని పొందుకున్నా. నా మోకాలన్నీ కొట్టుకుపోయినాయి. దేవుని ఆత్మచేత నింపబడ్డాను. ఎందుకంటే చిన్న వయసులో నేను అలాగ మందిరానికి ఏంటంటే మామూలుగా అందరు పిల్లల వల్లే మందిరానికి వెళ్ళడం, సండే స్కూల్ వెళ్ళి రావడం, కాలక్షేపం చేయడం అలాంటిది నా జీవితంలో జరగలేదండి. ఎందుకంటే అన్యజనుల నుండి విగ్రహారాధన నుండి దేవుడు మమ్మల్ని విడిపించినప్పుడు మా జీవితంలో దేవుడు చేస్తున్న ప్రతి కార్యమును నా మనసులో నేను తలపోస్తూ ఉండేదాన్ని. అది ఏమాత్రం నేను మర్చిపోలేదు. నిజంగా నేటి వరకు ప్రభు మా యొక్క కుటుంబంలో మా జీవితంలో చేసిన ప్రతి కార్యమును బట్టి దేవుని స్తుతిస్తూనే ఉన్నాం. హల్లెలూయా. అలాగన ఆ రోజు బలమైన అభిషేకం నేను పొందుకున్నాను. దేవుని సన్నిధిలో ముందు కొనసాగుతున్నాను. అయితే చర్చికి వెళుతున్నప్పుడు నాకు ఏంటంటే చర్చికి వచ్చే వాళ్ళ ఆంటీలు కానీ వాళ్ళందరూ ఏంటంటే చెప్పేవారు, బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి. ప్రతిరోజు ప్రార్థన చేసేదాన్ని, బైబిల్ చదువుకునేదాన్ని. నాకు వచ్చిరాని ప్రార్థన నేను చేస్తూ ఉండేదాన్ని. నా తండ్రి కొరకు ప్రార్థన చేసేదాన్ని, కుటుంబం కొరకు ప్రార్థన చేసేదాన్ని. వచ్చిరాని ప్రార్థన ఫస్ట్ నా ప్రార్థన ఎలాగుండేదంటే దేవుని నామాలు స్తుతించడం. ఎందుకంటే ప్రార్థన చేయడం రాదు కనుక నాకు చెప్పారు, దేవుని నామాలు స్మరించు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అని. అలాగ నేను ప్రార్థన ఆరంభించాను. అలాగ మెల్లిమెల్లిగా కుటుంబం కొరకు అన్నిటి కొరకు ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని. ప్రతిరోజు బైబిల్ చదివినప్పుడు బైబిల్లో ఉన్న విషయాలన్నీ నా తల్లికి చెప్పేదాన్ని. అంటే నా తల్లికి చదువు రాదు. నా తల్లి గారు ఏంటంటే ప్రతిరోజు ఒక అధ్యాయము ఏంటంటే నాతో చదివించుకునేది. ఇటు నేను చదువుతున్నదాన్ని, తనకు ఆ విషయాలు అక్కడ ఏమున్నాయని చెప్పేదాన్ని. చెబుతున్నప్పుడు కొంతవరకు నా తల్లి బలపరచబడుతూ ఉండేది. అలాగా జరుగుతుండగా నా యొక్క సమర్పణ విషయంలో నా తల్లి దేవుని సన్నిధిలో చేసుకున్న తీర్మానం గమనించండి. ఒక్క విషయం చెప్తాను. తల్లి యొక్క సమర్పణే కాదండి, బిడ్డల సమర్పణ కూడా ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే నా తల్లి గారు దేవుని సేవకు నన్ను అప్పగిస్తానని చెప్పినప్పుడు నేను కూడా ఏకీభించాను కదా. నాకు బైబిల్ ఒక మాట దేవుడు జ్ఞాపకం చేస్తున్న విషయం ఏం తెలుసా? న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 36వ వచనములో అక్కడ యెఫ్తా కుమార్తె ఉన్నదండి. ఎందుకంటే యెఫ్తా తన జీవితంలో తనకు ఎదిరిన పరిస్థితిని బట్టి దేవుని సన్నిధిలో మొక్కుబడి చేసుకున్నా. అయితే తను చేసుకున్న మొక్కుబడి ఏంటంటే ఏది తన ఇంట్లో ఉండి వస్తే అది దేవునికి ఇస్తానని. కానీ తన కుమార్తె వచ్చింది. అక్కడ కుమార్తెను దేవునికి ఇచ్చే విషయంలో యెఫ్తా ఏమాత్రము వెనకంజ వేయలేదు. నిజంగా ఆ సమయంలో ఆ కుమార్తె కూడా, అనగా యెఫ్తా కుమార్తె కూడా
తండ్రి దేవునితో చేసుకుని రొక్కుబడికి తను కూడా ఏకీభించింది. తను కూడా ఏం చేసిందంటే అప్పగించుకుంది. యెఫ్తా కుమార్తె ఎలాగ తన తండ్రి దేవునితో చేసుకున్న ఆ మొక్కుబడికి తను అప్పగించుకొని అది నెరవేర్చడానికి తను కూడా సహకరించిందో, నిజంగా నేను కూడా అలాగే నా తల్లి చేసుకున్న తీర్మానం కూడా నేను కూడా ఏకీభించాను. ఎందుకంటే నా తల్లి సమర్పణ కాదు, నా సమర్పణ కూడా ఉన్నదండి. ఎందుకంటే ఈ రోజులో తల్లిదండ్రులు తమ బిడ్డలను దేవుని సేవకు ఇవ్వాలని చాలామంది సమర్పణ చేసుకుంటారు. వారు చావు బ్రతుకులో ఉన్నప్పుడే కానీ, వ్యాధి వచ్చినప్పుడే కానీ, లేకపోతే చాలామంది తల్లిదండ్రులు తమకు పిల్లలు పుట్టినప్పుడు ఏం చేస్తారంటే, ప్రభా గర్భఫలం ఇస్తే ఇచ్చిన ఈ బహుమానము నీ సేవ కొరకే అంటారు. కొంతమంది ఏం చేస్తారంటే, వారి పిల్లలు ఇంకా బ్రతకదని డాక్టర్లు చెప్పినప్పుడు దేవుని సేవకి ఇస్తే ఏంటి ఖచ్చితంగా నీ సేవ దేవుని సేవకి ఇస్తామని చెప్తారు, బ్రతికిస్తే. అలాగా నమ్మకస్తుడైన దేవుడు వారి జీవితాలు కార్యం చేయగా వారిని బ్రతికించిన తర్వాత తమ పిల్లల్ని దేవుని సేవకు అప్పగించారు. ఒకవేళ వారి సేవకు అప్పగించాలన్న పిల్లలు ఏం చేస్తారంటే తెలుసా, నువ్వు తీర్మానం చేసుకున్నావు, మాకు ఇష్టం లేదు, దేవుని సేవ చేయడం మాకు ఇష్టం లేదు అని చెప్పి మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను కళ్ళ ముందే చాలామందిని చూశాను. నా కళ్ళ ముందు చాలామంది తల్లిదండ్రులు ఏం తెలుసా, తమ బిడ్డలను సేవకు అప్పగించారు, కానీ ఆ బిడ్డలు దేవుని సేవ చేయడానికి ఏమాత్రం అడుగు ముందుకు వేయలేదండి. ఈరోజు వరకు చాలామంది అలాగే ఉన్నారు. ఈరోజు నిజంగా దేవుని సన్నిధిలో చెప్తున్నాను, తల్లిదండ్రులు దేవుని సేవ కొరకు తమ బిడ్డలను ఒకవేళ ప్రతిష్ఠిస్తే ఆ బిడ్డలు దేవుని సేవ చేయడానికి వెనకకు వెళ్ళిపోకూడదు. హల్లెలూయా. నిజంగా కొంతమందికి చూడండి, చాలామంది దేవుని సేవ చేయాలని చాలా ఇష్టం, కానీ తల్లిదండ్రులు సహకరించరు. అలాంటి పరిస్థితులు, తల్లిదండ్రులు సహకరించిన పరిస్థితులు సేవ చేయాలని అనుకున్న యవ్వన బిడ్డలు చాలామంది దుఃఖపడుతూ ఉంటారు. కానీ అవకాశం ఉన్నవారు దాన్ని సద్వినియోగం చేసుకోరు. కానీ దేవుని కొరకు నిలబడడానికి ఏమాత్రం ఆలోచన చేయొద్దండి. ఎందుకంటే దేవుని ప్రణాళిక మన ఎడల ఉన్నప్పుడు దేవుని చిత్తానికి అప్పగించుకోవాలి. హల్లెలూయా. యెఫ్తా కుమార్తె దేవుని చిత్తానికి అప్పగించుకున్నట్టుగా నిజంగా నేను కూడా దేవుని చిత్తానికి అప్పగించుకొని నీ సేవ చేస్తాను ప్రభు అని కూడా నేను దేవునికి తీర్మానం చేసుకొని ఇంకా అలాగే ముందుకు వెళుతున్న కొలది కొన్ని రోజులు గడిచిన తర్వాత నేను 1999లో బాప్తీసం తీసుకున్నాను. 2000 సంవత్సరంలో దేవుని సేవకు రావడం జరిగింది. 2000 సంవత్సరంలో నేను సేవకు రావడానికి ముందుగా నేను డ్యూటీ చేస్తూ ఉండేదాన్ని. ఆ సమయంలో కొంచెం మాకు ఇంట్లో పరిస్థితుల వల్ల నేను కొన్ని నెలలు, అనగా ఒక 10 నెలలు నేను డ్యూటీ చేశాను. అయితే అదే సమయంలో 2000 సంవత్సరంలో హైదరాబాదులో, అనగా మేము వెళ్తున్న సంఘం, మా యొక్క ఆత్మీయ తల్లిదండ్రులు జాన్ పాస్టర్, తబిత పాస్టమ్మ, ఆ మందిరానికి మేము వెళ్తూ ఉండేవాళ్ళము. ఆ చర్చికి వెళ్తున్న సమయంలో, అంటే అక్కడికి వెళ్తున్న సమయంలో ఆ యొక్క మందిరములో ఒక పాస్టర్ గారిని వాక్యం చెప్పడానికి పిలిచారు 2000 సంవత్సరంలో. అయితే సంఘాన్ని బలపరుస్తూ చాలామంది సేవకులు పిలిచారు. ఆ సమయంలో ఒక పాస్టర్ గారు, అనగా వినయ్ పాస్టర్ గారిని 2000 సంవత్సరంలో ఆగస్టు మాసంలో అక్కడ పిలిచారు. తర్వాత అక్టోబర్ మాసంలో యవనస్తుల కూడికలు ఏర్పాటు చేశారు. యవనస్తుల కూడికలు ఏర్పాటు చేయక నేను డ్యూటీకి వెళ్తూ ఉన్నాను. అయితే నాకు ఏ కూడిక నేను మిస్ అయ్యేదని కాదు. డ్యూటీకి వెళ్ళిన కరెక్ట్ 6 గంటలకు వచ్చి నేను ప్రతి కూడికకు ఖచ్చితంగా వెళ్ళిపోయేదాన్ని. అయితే ఈ కూడికలు పగలు సాయంత్రం 2 కూడికలు నేను ఎలాగా ప్రభువా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేసుకున్నప్పుడు నిజంగా ప్రభు గొప్ప కార్యం చేశాడు. అయితే నేనేమని ప్రార్థన చేశానంటే, ఈ 10 రోజులు నాకు సెలవు కావాలంటే డ్యూటీలో అక్కడ ఉన్నవారు ఒప్పుకోరు, నా తల్లిదండ్రులు ఒప్పుకోరు, ఎవరు ఒప్పుకోరు. కనుక నేను ఏం చేయాలి ప్రభా అని, ఈ 10 రోజులు మాత్రమే, జీవితాంతం కాదు, 10 రోజులు మాత్రమే నాకు ఒక ముళ్ళు పెట్టు ప్రభా, అది ఎలాగనో మీకు తెలుసు, నేను అడగలేని ప్రభా అని చెప్పి దేవునిలో ప్రార్థన చేసుకున్నాను. మొదటి రోజు ప్రార్థన కూడిక అక్కడ ప్రారంభమైంది, కానీ నేను డ్యూటీకి వెళ్ళాను. నేను అరసి పాలు పొందలేదు. సాయంకాలం వచ్చేవరకు నేను ఫుల్ జ్వరంతో ఇంటికి వచ్చాను. హల్లెలూయా.
ఫుల్ జ్వరంతో ఇంటికి రాగా ఇక నా తల్లి చూసి చాలా కంగారు పడ్డది. మరుసటి రోజు డ్యూటీకి వెళ్ళాలంటే వద్దు అన్నది. నా మనసులో ఒక సంతోషం. ఎందుకు తెలుసా, నేను ప్రభుని అడిగాను, నాకు కావాల్సిందేంటి, ప్రార్థనలో నేను పాలు పొందాలి, కూటాల్లో పాలు పొందాలి, ఎలాగైనా ఈ ఆశీర్వాదకరమైన కూడికలో నేను పాలు పొందాలి అనే తలంపుతో నేను మనస్సులో ఆలోచన కలిగి ఉన్నాను. జ్వరం అని చెప్పి నేను పడుకోలేదు. గబగబా రెడీ అయ్యి నేను ప్రార్థనకు వెళ్ళాను. ఫుల్ జ్వరం అండి, మామూలు జ్వరం కాదు, చాలా ఎక్కువ ఉండే, కూర్చోలేని పరిస్థితి చాలా ఎక్కువ వచ్చింది. అయినా సరే నేను ఆ రోజు వెళ్ళాను. ఆ కూటల 4 రోజులు చెప్పబడిన యొక్క ప్రతి వాక్యమును విని నా మనస్సులో ఒక అంటే సమర్పణ తీర్మానం వచ్చిందండి. ఆ సమయంలో నా మనసులో వచ్చిన అంటే సేవకు సమర్పించుకున్నాను. సేవ చేయాలి, కానీ ఎలాగ సేవ చేయాలి? మేము ఆ రోజుల్లో చూసిన సేవ ఎలాగంటే, ఇప్పుడు సేవ చేయాలనంటే తల్లిదండ్రుల మధ్యలో ఉండి సేవకులతో పాటు ఎక్కడ మీటింగ్స్కున్నా వెళ్ళి సేవ చేయడం. కానీ ఇప్పుడు నేను చేస్తున్న సేవ ఈ సేవ గురించి మాకు ఎవరికీ తెలియదు, ఆ సేవ అనుభవాలు కూడా మాకు తెలీదు. అయితే మా యొక్క మందిరానికి పిలువబడిన పాస్టర్ గారు సేవ విషయాలన్నీ చెబుతున్నప్పుడు విని నేను అనుకున్నాను, ప్రభా నేను ఎలాగైనా నీ సేవ చేయాలి. నేను ఎలాంటి సేవ అంటే నా తల్లిదండ్రులను అందరిని విడిచిపెట్టి దూరంగా వెళ్ళి నేను సేవ చేయాలి, ఎవరి దగ్గర నేను ఉండను ప్రభా అని నేను ఆ సమయంలో తీర్మానం చేసుకున్నాను. అయితే నేను సేవకు వచ్చినప్పుడు కొన్ని విషయాలు నేను ఏ మాటల కొరకైతే అంటే ఏ మాటల చేత నేను సేవకు రావడం జరిగిందో మీకు తెలియపరుస్తానండి. నేను సేవకు వచ్చినప్పుడు సేవకుల ద్వారా దేవుడు నాతో అంటే ఆ వాక్యంలో మాట్లాడిన మాటలు, ఒక వ్యక్తి సేవకు రావాలంటే ఒక 4 విషయాలు సేవకులు చెప్పారు. ఏమనంటే ఎత్తుకోవాలి, 2వది విడిచిపెట్టాలి, 3వది మరచిపోవాలి, 4వది ద్వేషించాలి. అయితే ఈ యొక్క సబ్జెక్ట్ అంటే ఈ మాటలు ఏమి ఎత్తుకోవాలి? లూకాసు వార్త 14:27 ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలని రాయబడిందండి. ఎందుకంటే నేను చదివిస్తే ఇక్కడ సమయం లేదు, నాకు చాలా ఆలస్యంగా అప్పగించబడింది కనుక గమనించండి. ఎవడైనా నన్ను వెంబడిస్తే తన సిలువను ఎత్తుకొని వెంబడించాలి. అయితే సిలువను ఎత్తుకొని ఆయనను వెంబడించాలి. సిలువ అనగా శ్రమ పడుకుంటూ అంటే శ్రమ పడుతూ సేవ చేయాలి. దేవుని సేవ చేయాలంటే శ్రమ అనుభవించాలి. ఎవరైనా ప్రభుని వెంబడించాలంటే సిలువను ఎత్తుకోవాలి అని సేవకులు చెప్పగా నా మనసులో, ప్రభా నీ సేవ కొరకు ఎన్ని శ్రమలైనా నేను పడతాను, ఆ శ్రమలు అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే నా ఇంటిలోనే నా యొక్క తండ్రిని పరిస్థితులన్నీ చూశాను కనుక సేవ విషయంలో మీరే నన్ను నడిపించే దేవుడువు, నీ సేవకుల ద్వారా ఈరోజు నాతో మాట్లాడుతున్నారు కనుక ఈ మాట నేను విడిచిపెట్టను అనుకున్నాను. 2వది విడిచిపెట్టాలి. మార్కు సువార్త 10:29 అక్కడ రాయబడింది ఏంటంటే తల్లిదండ్రులను, అక్క చెల్లెండ్రు, అన్నదమ్ములను అందరినీ విడిచిపెట్టాలని రాయబడింది. ప్రభు కొరకు ఎవరైనా అందరిని విడిచిపెడతానంటే వారు 100 రెట్లు వారిని పొందుకుంటారని లేఖనము రాయబడింది. సేవకులు కూడా అదే మాట చెప్పారు. ఇదిగో నువ్వు నీ తల్లిదండ్రులు, నీ కుటుంబాన్ని విడిచిపెడితే దేవుడు నీకు అక్క చెల్లెలైనా, అన్నదమ్ములైనా, తల్లులైనా 100 రెట్లుగా దేవుడు ఇస్తాడని సేవకులు చెప్పారు. మనసులో ఒక ఆశ ఏంటంటే అందరిని విడిచిపెడితే దేవుడు ఆత్మీయ బిడ్డలను ఇస్తాడు అని నమ్మకంతో నేను అన్నింటిని విడిచిపెట్టడానికి సిద్ధమయ్యాను. 3వది మరచిపోవాలి. మరచిపోవాలి? కీర్తనల గ్రంథం 40:10 ఆలకించుము కుమారి, ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము, నీ తండ్రిని, నీ స్వజనమును, ఇంటిని మర్చిపోని రాయబడింది. అయితే స్వజనమును, తండ్రి ఇంటిని, సమస్తమును మర్చిపోవాలి. అంటే ఒక వ్యక్తి సేవకు రావాలి అని అంటే అన్నిటినీ మర్చిపోవాలి. ఇంటిని మర్చిపోవాలి, వారు చూపించే ఆప్యాయత, ప్రేమలు అన్నిటినీ మర్చిపోతేనే సేవ చేస్తాం. వాళ్ళు చూపించిన అన్ని మనసులో పెట్టుకుంటే మరలా ఇంటి వైపే మనస్సు లాగుతుంది కనుక వాటిని మరలా జ్ఞాపకం చేసుకోవద్దు, మరచిపోవాలి అని సేవకులు చెప్పారు. నిజమే ప్రభా,
నేను మర్చిపోతాను. సేవకులు వాక్యం చెప్తూ కొన్ని ప్రశ్నలు వేస్తూ ఉండేవాళ్ళు. అయితే ఏమి మర్చిపోవాలి, ఎవరిని మర్చిపోవాలి అని అన్నప్పుడు నేను వెంటనే సమాధానం తెలుసా, తల్లిదండ్రులు ఏంటి మర్చిపోవాలి, తల్లిదండ్రులు విడిచిపెట్టాలని సమాధానం లేచి చెప్పాను. చెప్పగానే సేవకులు అన్నారు, నిజమే, తల్లిదండ్రులు అన్నిటిని అంటే వాక్యం చూపించడానికి ముందు కొన్ని ప్రశ్నలు వేసినప్పుడు నేను ఈ మాటలు చెప్పాను. చెప్పగా వాక్యమును బట్టి చూపించి ఇంకా బలపరిచారు. తర్వాత ద్వేషించాలి. ఏంటి ద్వేషించాలి అనగా అక్కడ రాయబడింది మాట, లూకాసు సువార్త 14:26 ప్రాణమును అందరినీ ద్వేషించాలంటే అందరి మీద మనస్సు చంపుకోవాలి. తర్వాత నీ ప్రాణమును కూడా నువ్వు ద్వేషించాలి. అయితే ప్రాణమునదు ప్రియమైనదిగా ఏమాత్రము ఎంచుకోకూడదు. ఒక వ్యక్తి దేవుని సేవ చేయాలి, దేవుని కొరకు బ్రతకాలి అనంటే తన ప్రాణాన్ని ప్రియమైనదిగా ఏమాత్రము ఎంచుకోవద్దు. ఒకవేళ తన ప్రాణం మీద మమకారాన్ని, తన శరీరం మీద ఆశను పెంచుకొని ఇదిగో తన శరీరాన్ని ప్రేమించుకుంటే సేవ చేయలేరు. ఇప్పుడు చూడండి, ఈ శరీరాన్ని ప్రేమించిన అనుకో, ఈ శరీరంలో కలిగే ఏ చిన్న వ్యాధి కలిగినా అయ్యో నా శరీరానికి ఏంటి వ్యాధి కలిగింది, బలహీనత కలిగింది అని చెప్పి శరీరం కోసం ఆలోచన చేస్తాను. శరీరం బలహీనపడుతున్న కొద్దీ దాని గురించి ఆలోచన ఉంటుంది. కానీ శరీరాన్ని కానీ ప్రాణమును కానీ ఏమాత్రము ఏంటి ప్రియమైనదిగా ఎంచుకోకుండా దాన్ని ఏంటి చంపుకుంటే, మనస్సు చంపుకుంటే దేవుని సేవ చేయగలం. హల్లెలూయా. ఈ రోజుల్లో సేవ చేయాలనంటే చాలామంది, ఎందుకంటే సేవ విషయంలో కొంతమంది నా దగ్గరకు వచ్చి యవ్వన బిడ్డలు నా దగ్గర ప్రశ్న వేశారు. అంటే నేను సేవకు వచ్చిన కొన్ని సంవత్సరాలు, అంటే ఒక 10 సంవత్సరాల తర్వాత కొంతమంది యవనస్తులు దేవుని సేవ చేయడానికి వచ్చి మాకు మంచిగా ఆహారం దొరుకుతుందా, 3 పూటల ఆహారం ఉంటుందా, కావలసిన సదుపాయాలన్నీ దొరుకుతాయా అని నన్ను ప్రశ్న వేశారు. నేను నవ్వాను. ఎందుకు అలా నవ్వుతున్నావు అంటే ఆశ్చర్యం వేసింది. మీరు ఇలాగ ప్రశ్నలు వేస్తే నాకు నవ్వు రాకపోతే ఏమొస్తుంది? ఎందుకనంటే సేవ చేయాలి అని అంటే వీటన్నిటి గురించి ఆలోచన చేయరు. సేవ చేయడానికి వచ్చిన ఒక వ్యక్తి తిండి ఉంటుందా, వస్త్రాలు ఉంటాయా అని ఆలోచన చేయరు. ఏది దేవుడిస్తే అది పొందుకోవాలి. సేవ అంటే చావు. సేవ అంటే చావు గనక మన యొక్క ప్రాణాన్ని నష్టపరుచుకొని దేవుని కొరకు చావడానికి, అంటే బ్రతుకైనా చావైనా దేవుని కొరకే అని మనం ఒక తీర్మానం చేసుకుంటేనే సేవ చేయగలము. ఇలాగ వీటన్నిటి కొరకు ఆలోచన చేస్తే సేవ చేయలేరు అని చెప్పాను. నిజంగా అలాగా యవనస్తులు సేవలో నిలబడలేదు, వెళ్ళిపోయారు. ఎందుకంటే సేవ అంటే మంచిగా అన్ని సౌలతులు అంటే అన్ని విధాల సహకారంగా ఉంటేనే సేవ చేయగలము అన్న ఆలోచనతో ఈ రోజులో ఆలోచించేవారు కూడా ఉన్నారండి. నేటి దినాలలో సేవ కొరకు శ్రమైన, కష్టమైన, బాధ అయిన ప్రతి పరిస్థితిని ఎదుర్కోవాలి అనే ఆలోచన తక్కువ అండి. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు అంటాడు, క్రీస్తు కొరకు ఏంటి శ్రమైనను, హింసైనను, కరువైనను, వస్త్రహీనతైన అన్నిటిని ఏంటి నేను భరిస్తున్నాను. ఏది దేవుని ప్రేమ నుండి ఎడబాపనేరదు. ఎందుకంటే దేవుని మీద మనకున్న ప్రేమను బట్టి, మనకు ఈ కలుగుతున్న పరిస్థితులు బట్టి మనం ఏమాత్రము ఆలోచన చేయకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ యొక్క వాక్యాల బట్టి నేను బలపరచబడి దేవుని సేవకు చేయడం, అంటే దేవుని సేవకు రావడానికి తీర్మానం చేసుకొని నేను ముందుకు వచ్చాను. కానీ నన్ను సేవకు చాలా ఆటంకపరిచారు. సేవకు వస్తున్న సమయంలో సేవకులే చాలామంది పాస్టర్లు, కొంతమంది ఆత్మీయులు ఏం చేశారంటే 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఉంటేనే సేవ చేయాలి, లేకపోతే సేవ చేయొద్దు, సేవ అంటే ఆషమాషి కాదు, సేవ అంటే ఆటపాట కాదు అని చెప్పారు. చెప్పినప్పుడు నేను ఒకటే మాట అన్నాను, నాకు అవన్నీ తెలీదు, నేను వాక్యానికి లోబడ్డాను, నేను నా తల్లిని దేవుని సేవ కొరకు సమర్పించింది, నేను ఈ వయసులో దేవుని సేవ చేయాలని అనుకుంటున్నాను, ఇది నా తీర్మానం అని చెప్పారు. నాతో పాటు ఇంకా కొంతమంది యవన బిడ్డలు, అంటే ఆడపిల్లలు సేవ చేయడానికి రెడీగా ముందుకు వచ్చారు. కానీ తమ తల్లిదండ్రులు ఆటంకపరచగా వారు వెనుకకి వెళ్ళిపోయారు. వెనుకకి వెళ్ళిపోగా నేను మట్టుకి ఏమాత్రం ఆలోచన చేయకుండా సేవ కొరకు అడుగు ముందుకు వేసి నేను సేవకి రావడం జరిగింది. నిజంగా సేవకు వచ్చిన రోజు సేవకులందరూ కలిసి నన్ను అభిషేకించి
సేవకు పంపాలని మందిరములో ఆరాధన ప్రారంభించారు, ప్రార్థన స్టార్ట్ చేశారు. చూడండి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నామనంటే, ఒక పక్క ప్రార్థన జరుగుతుంది. నా తల్లిగారు ప్రార్థన మధ్యలో లేచి వాష్రూమ్ కానీ నా తల్లిగారు వెళ్ళారు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఆటంకాలు సాతానుడు ఎలాగ ఆటంకపరుస్తున్నాడని. ఆ రోజు అక్కడ బాత్రూంలో వాటర్ లేదు, యాసిడ్ బాటిల్ ఉంది, చీకటిగా ఉంది, కరెంట్ లేదు. నా తల్లి వెళ్ళి ఆ యాసిడ్ బాటిల్ కాకుండా వాళ్ళు ఏం చేశారంటే ఒక డబ్బాలో పోసి పెట్టారు. ఆ విషయం తెలియక వెళ్ళిపోయి వాటర్ అనుకొని తను చేతిలో పోసుకొని వాష్ చేసుకొని వచ్చేసింది. కానీ దేవుడు నిజంగా ప్రియులారా, అది చాలా పవర్ఫుల్ యాసిడ్ అంట. జస్ట్ చేతిలో వేసుకుంది, మామూలుగా ఏంటి చేతులు కొంచెం జస్ట్ మామూలుగా చిమ్మ అని అనిపించినాయని. కానీ బయటకు వచ్చిన తర్వాత ఒక తల్లిని పిలిచి అక్కడ ఉన్నది ఏంటనంటే, వాటర్ లేదా అమ్మ, అదేంటి ఏదో మామూలుగా తీసుకొని నేను చేతిలో వేసి ఇలా కడుక్కున్నాను అని చెప్తే, అది యాసిడ్ అమ్మా అని అన్నారు. ఏమాత్రం కాలిపోలేదండి, చేతులు కానీ తన శరీరానికి కానీ తనకి ఎక్కడ ఏది కాలిపోలేదు. నిజంగా ఆ యాసిడ్ చేతిలో పోసుకుంటే అసలు మామూలుగానే బాత్రూంలో వేస్తే ఆ యొక్క పవర్కి మనకు తట్టుకోలేము. అలాంటిది ఆ సమయంలో ఆమె యాసిడ్ తోటి కడుక్కొని బయటకు వచ్చినా కానీ ఏ ప్రమాదం జరగలేదు. ఒకవేళ ప్రమాదం జరిగితే చాలామంది చాలా రీతులు మాట్లాడేవాళ్ళు. ఎందుకంటే దేవుని చిత్తం లేనిది నువ్వు సేవకు వెళ్ళడానికి ముందుకు వెళ్ళావు గనక, మీ అమ్మకి ఇలా జరిగింది, నీ తల్లికి ఇలా జరిగింది కనుక నువ్వు చెప్తూ వినడం లేదని మాట్లాడేవాళ్ళు కావచ్చు, ఇంకెన్ని మాటలు మాట్లాడేవాళ్ళు. కానీ దేవుని అత్యంతమైన కృప, నిజంగా నా తల్లికి ఏ ప్రమాదం లేకుండా దేవుడు కాపాడాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా తల్లిని కాపాడి ఆ రోజు మరలా నా తల్లి మందిరంలో వచ్చి సాక్ష్యం చెప్పింది. నిజంగా ఎందుకంటే ఈరోజు సాతానుడు ఇలాగా ఏంటంటే, నా జీవితం నాకు ఈరోజు ఇలాంటి సంఘటన జరిగింది, ప్రభు అద్భుత రీతిలో తప్పించాడు. ఎందుకంటే నా బిడ్డను నేను సేవకి ఇచ్చాను కనుక సాతానుడు ఏదో ఒకటి ఆటంకం కలగచేస్తున్నాడని చెప్పి నా తల్లి సాక్ష్యం చెప్పింది. నిజంగా దేవుడు ఆ రోజు అలా జరిగించాడు. నన్ను సేవకులందరూ అభిషేకించి నన్ను సేవకు పంపారు. నన్ను సేవకు ఎక్కడికనంటే రామగుండంకి పంపారు. గ్లోరియస్ మినిస్ట్రీస్కి నన్ను పరిచర్య కొరకు పంపారు. సేవకులు అంటే నేను వినమెచ్చెస్ పాస్టర్గా నన్ను అక్కడికి సేవ పరిచయం నేర్చుకోవడానికి ఆ ప్రాంతానికి నన్ను పంపారు. అయితే సురేష్ అయ్య రామగుండంలో సేవ చేస్తున్నారు. గ్లోరియస్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు సురేష్ అయ్య గారి దగ్గరికి నన్ను పంపారు. అక్కడ సేవకుల దగ్గర ఉండి పరిచయం నేర్చుకోవాలని 2000 సంవత్సరం అక్టోబర్ 22న నేను సేవకు వెళ్ళడం జరిగింది. నేను అక్టోబర్ 31కి రామగుండం ప్రాంతానికి వెళ్ళాను. అక్టోబర్ 31కి రామగుండంలో వెళ్ళి అక్కడ కొన్ని నెలలు అంటే 4 నెలలు నేను అక్కడ ఉండి మెల్లిగా నేను సేవకులతోటి ఒక్కొక్కటిగా సేవ క్రమాల పరిచర్య అంతా నేర్చుకుంటూ ఉంటుండగా ఫిబ్రవరి మాసంలో నన్ను బ్రాంచ్కి పంపించారు, వరంగల్ బ్రాంచ్కి. వరంగల్ బ్రాంచ్లో అక్కడ సేవకులు అంటే బ్రదర్స్, కొంతమంది బ్రదర్స్ ఉన్నారు. విజయ్ పాస్టర్ గారని, ఆ పాస్టర్ గారితోటి కొన్ని నెలలు, తర్వాత జేమ్స్ బ్రదర్ అంటే పాస్టర్ ఆర్డినేషన్ పొందారు. జేమ్స్ పాస్టర్ గారితో కొన్ని నెలలు నేను సేవ చేశాను. నాతో పాటు సిస్టర్స్ ఉండే. అయితే ఇలాగ నా దైవ సేవకులతో నేను బ్రాంచ్లో సేవ చేశాక మరలా హైదరాబాద్కి రావడం జరిగింది. హైదరాబాద్కి వచ్చినాక హైదరాబాద్లో నేను పరిచర్యలో కొనసాగుతున్న కొలది 2 సంవత్సరాల తర్వాత నాకు ఉన్న ఈ బలహీనత, అంతవరకు పేరుకు గుండెకు రంధ్రమే కానీ నేను గుండెలో నొప్పి కానీ ఆయాసం కానీ ఎరగను. ఆ 2002వ సంవత్సరంలో నాకు విపరీతమైన గుండెల నొప్పి ఆయాసం వచ్చింది. అయితే అది రావడము ఎలాంటి పరిస్థితి అంటే, నేను భూమి మీద నుండి లేవలేని పరిస్థితి. ప్రతిరోజు లేచినట్టుగా లేవబోయాను. ఆయాసం చాలా వస్తుంది. నేను మామూలుగా ప్రయత్నం చేశాను కానీ నా వల్ల కాలేదు. విపరీతమైన గుండెల నొప్పి, ఆయాసం. చాలాసేపు అలానే పడుకుంటే సేవకులు వచ్చి ఏమైందమ్మనంటే, నేను ఇలా ఉంది పరిస్థితి అన్నప్పుడు ప్రార్థన చేశారు. 20 నిమిషాలు ఆ ఆయాసం వలన మొత్తం నా శరీరం అంతా తిమ్మిర్లు వచ్చేసి స్ట్రోక్ మాదిరిగా వచ్చింది. చాలా భయపడిపోయారు. హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు. హాస్పిటల్కి తీసుకొని వెళ్ళగా అక్కడ
ఉషమ్మలపడి హాస్పిటల్ చూపించినప్పుడు డాక్టర్స్ మరలా అన్ని టెస్టులు చేయగా నాకు గుండెలో 50 NP కాయిన్ అంతా హోల్ ఉంది. తర్వాత గుండెలో 4 భాగాలు ఉంటే 3 భాగాలే ఉన్నాయి, ఒక భాగము లేదని చెప్పారు. ఊపిరితిత్తులకు అందవలసిన బ్లడ్ అందడం లేదు. తర్వాత మంచి రక్తం చెడు రక్తం 2 కలిసిపోతున్నాయి. అయితే ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ ఒకవేళ ఆపరేషన్ చేయాలన్నా చేయలేము. ఇది కోట్లలో ఒక్కరికి ఉంటుంది, కానీ కోట్లు కాదండి, మిలియన్లో ఒకరికి ఉంటుంది అని చెప్పారు డాక్టర్స్. అలా చెప్పినప్పుడు కేవలం ఏంటంటే 3 నెలల కంటే ఈమె బ్రతకదు అని చెప్పారు. హల్లెలూయా. ఈమె 3 నెలల కంటే ఎక్కువ బ్రతకదు కనుక ఈమెని తీసుకొని వెళ్ళండి అని చెప్పారు. చెప్పిన తర్వాత నేను సేవలోనే ఉన్నానండి, ఇంటికి వెళ్ళలేదు. అలాగ సేవలోనే ఉన్నాను. ఏది ఏమైనాను దేవుని సేవలోనే చనిపోవాలని అనుకున్నాను. అలాగ మందిరంలోనే ఉంటూ ఉండగా చాలామంది సేవకులు నా కొరకు ప్రార్థన చేశారు. చాలామంది పాస్టర్లు, ఎంతమంది పాస్టర్లతో ఏంటంటే ఆ యొక్క సేవకుడు అనగా పాస్టర్ గారు చాలామంది సేవకులతో నాకు ప్రార్థన చేయించారు. నిజంగా నాకు ఆ బలహీనత సమయంలో దైవ సేవకులు ఎంతగానో నాకు పరిచర్య చేశారు, ఎంతగానో నా విషయంలో చాలా ఆలోచన చేశారు. ఒక బిడ్డ విషయమై ఎంత బాధపడతారో అలాగ సేవకులు నా ఎడల ఎంతో ప్రేమను చూపారు, ఆప్యత చూపారు. ఆ చావు బ్రతుకులో కూడా నా దగ్గరుండి నన్ను పరామర్శించి నన్ను బలపరుస్తూ దయనపరుస్తూ ఉండేవాళ్ళు. విశ్వాసులు కూడా చాలా ఆ సమయంలో నా కొరకు ఆందోళన పడేవారు. అయితే ఎప్పుడు ఈ బలహీనత వచ్చినా ఏ సమయంలో చావు వార్త వస్తుందని భయముతో ఉండేవాళ్ళనండి. అయితే డాక్టర్స్ చెప్పి ఏంటంటే 3 నెలల కంటే బ్రతకదన్నారు. సంవత్సరం గడిచిపోయింది. మరుసటి సంవత్సరం సెప్టెంబర్ మాసంలో మరలా సిక్ అయ్యాను. మరలా గాంధీకి తీసుకెళ్లారు. ఇదే పరిస్థితి చెప్పారు, బ్రతకదు అన్నారు. మరలా తీసుకొని వచ్చారు. ఇక నా పరిస్థితి రోజు రోజు ఎక్కువైపోతూ ఉంది. ఆ గుండెలో నొప్పి, ఆయాసం. దీని ద్వారా నేను సరిగ్గా తిండి తినేదని కాదు, నిద్రపోయేదని కాదు, కూర్చున్నదని కాదు. 3 దిండ్లు నాకు ఎత్తు పెట్టి అలాగ కూర్చొని ఉండేదాన్ని తప్ప పడుకునే పరిస్థితి కాదు. అయితే ఒక పక్క ఈ ఆయాసం నొప్పి ఉంటే పరిచర్య చేయడం లేదు. అయితే ప్రభా, నేను ఇలాగ పరిచర్య చేయకుండా ఇలా పడకలు ఎంతకాలం ఉండాలి అని చాలా దుఃఖపడుతూ బాధపడుతూ ఉండేదాన్ని. ప్రభా, నన్ను కనికరించు. పరిచర్య కొరకు ప్రభా నేను చాలా మనసులో బాధన్నాను. ఒక పక్క అనేవాళ్ళు ఏం తెలుసా, నువ్వు పరిచర్య చేయించుకోవడానికి వచ్చావా, పరిచర్య చేయడానికి కాదా? యేసు ప్రభు పరిచర్య చేయడానికి వచ్చాడు, కానీ పరిచర్య చేయించుకోవడానికి రాలేదు అని లేఖనాలు చూపించి కొన్నిసార్లు మాట్లాడేవాళ్ళు. ఆ మాటలు విన్నప్పుడల్లా మనసులో చాలా దుఃఖము, బాధ కలిగేది. ప్రభా, మీరు పరిచర్య చేయడానికి భూమి మీదకి వచ్చారు, పరిచర్య చేయించుకోలేదు. అలాగైతే నన్ను కూడా అలాగనే నిలబెట్టు. నేను ఇంతవరకు పరిచర్య చేయించుకున్నాను, ఇక మీదట నేను పరిచర్య చేయించుకోకూడదు. నేను పరిచర్య అనేకులకు చెయ్యాలి. నేను నీ పరిచర్య చేయాలి, అనేకులకు కూడా నేను పరిచర్య చేయాలి. పరిశుద్ధులకు నేను పరిచర్య చేయాలి. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను పరిశుద్ధులకు పరిచర్య చేయడానికి వెళుచున్నాను. నిజంగా ప్రభా, నేను కూడా పరిశుద్ధులకు పరిచర్య చేయాలి, నీ సేవలు నేను వాడబడాలి అనుకొని మనసులో చాలా ప్రార్థన చేస్తూ అలాగా ఉంటూ ఉన్నాను. రోజులు గడుస్తున్నాయి. ఇంకా 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 అంటే ప్రతి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి వరకు ఈ యొక్క చలికాలం వెళ్ళిపోయే వరకు నేను పడకలోనే ఉండేదాన్ని. మరలా ఎండాకాలంలోనే నేను లేచి తిరిగేదని తప్ప అంతవరకు పడకలోనే. ఇక చూసిన వారు కూడా చాలా విసిగిపోయేవాళ్ళు, పరిచర్య చేసేవాళ్ళు కూడా విసిగిపోయేవాళ్ళు. చాలా బాధపడుతూ ఉండేదాన్ని. ఇంకా క్రమముగా ఒక 5 సంవత్సరాలు గడిచిన తర్వాత ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు నాతో మాట్లాడిన కొన్ని విషయాలు. ఎందుకంటే ప్రభు సన్నిధిలో నేను చాలా ప్రార్థన చేశాను, ఉట్టిగా కాదు. ఎందుకంటే సేవ చెయ్యాలి అనుకున్నప్పుడు నీ సేవనే చెయ్యాలి, కానీ నేను ఇలాగ పడకలో ఉంటే నీ నామానికి మహిమ రాదు ప్రభు అని ప్రార్థన చేస్తున్న సమయంలో ప్రభు నాతో మాట్లాడుతున్న కొన్ని విషయాలు మీకు చెప్తాను ప్రియులారా. కీర్తనల గ్రంథం 73 అధ్యాయం 24వ వచనం ఒక్కసారి చదవండి. చాలండి. నీ ఆలోచన చేత నీవు నన్ను నడిపించేదువు, తర్వాత నీ మహిమలో చేర్చుకుందు. ఎందుకు తెలుసా? నన్ను తీసుకెళ్ళిపో ప్రభు అని ప్రార్థన చేశాను. ఎందుకు పరిచర్య చేయకుండా నేను ఇంకా బ్రతకడం ఎందుకు? నన్ను తీసుకెళ్ళిపో, నేను ఉండను.
ఎందుకంటే ఇంత నొప్పి, ఈ గుండెల నొప్పి, ఈ ఆయాసం నేను భరించలేను, నేను తట్టుకోలేకపోతున్నాను, నా వలన కాదు ప్రభువా, నన్ను తీసుకొని వెళ్ళిపో అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఈ మాట నాకు చూపించి నాతో మాట్లాడాడు. ఎందుకు తెలుసా? నీ ఆలోచన చేత నన్ను నడిపించదు తరువాత. అయితే ఈ వాక్య విషయమే నాకు అప్పుడు అర్థం కాలేదు. ఎందుకంటే తన ఆలోచన చేత నడిపించబడుతున్నప్పుడంట శ్రమ కలుగుతుంది, కష్టం కలుగుతుంది, బాధ కలుగుతుంది, ఇబ్బంది కలుగుతుంది, ఎన్నో అవమానాలు ఎదురవుతాయి. ప్రభు ఆలోచన మన ఎడల నెరవేర్చబడు వరకు ఖచ్చితంగా అన్ని బాధలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి. ఆయన ఆలోచన చేత నడిపించబడుతున్నంత కాలం ఈ శ్రమలు తప్పవు, ఈ కష్టాలు బాధలు తప్పవు. తర్వాత దేవుడు మహిమలో చేర్చుకుంటాడు. ఈ వాక్య విషయమై నాకు ప్రారంభంలో అర్థం కాలేదు, కానీ ఏంటంటే ప్రభు ఆలోచన చేత నడిపిస్తాడు, తర్వాత మహిమలో చేర్చుకుంటాడు అని అంటున్నాడు చెప్పి, అలాగా ప్రభు సరే నీ ఆలోచన ఏముంది అనుకుని ముందుకు అంటే ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోయేదాన్ని. ఈ వాక్య భాగమును తర్వాత ధ్యానం చేసినప్పుడు నాకు చాలా మనసులో నిజమే, ప్రభు ఆలోచన చేత నడిపించబడుతున్నంత కాలము ఈ యొక్క శ్రమ కష్టాలు ఇవన్నీ ఎదుర్కో తప్పదు. ఆ తర్వాతనే దేవుడు తన మహిమలో చేర్చుకుంటాడు. మనం కొన్నిసార్లు మన కుటుంబ పరిస్థితుల వల్ల సమస్యలు బట్టి అంటాం ఇక వద్దు ప్రభ తీసుకొని వెళ్ళిపో, వ్యాధి కానీ లేకపోతే ఏ సమస్యను బట్టి ఇక చాలు ప్రభ ఈ జీవితం తీసుకొని వెళ్ళిపో అని ప్రార్థన చేస్తాం. కానీ ప్రభు వెంటనే తీసుకొని పోడు. ఎందుకనంటే ప్రభు తన ఆలోచన నెరవేర్చబడిన తర్వాతనే తన మహిమలో చేర్చుకుంటాడు. హల్లెలూయా. మరొక భాగం కీర్తనల గ్రంథం 27వ అధ్యాయం 13వ వచనం. ఎందుకంటే ఇవన్నీ నా సాక్ష్యములో ఒక్కొక్క మాట, ఇది దేవుడు నాతో మాట్లాడిన విషయాల నుండి. చూడండి, సజీవుల దేశములో యెహోవా దయను పొందునన్న నమ్మకం లేని ఎడల నేనేమవుదును. నిజంగా ఆ యొక్క సజీవుల దేశంలో నేను ఉంటానన్న నమ్మకం లేకపోతే ప్రయోజనం ఏమిటి? ఇలాగ ఈ మాట చేత దేవుడు నాతో మాట్లాడాడు. తర్వాత నేను పరిచర్య విషయంలో అంటే బలహీనత కొరకు పరిచర్య కొరకు ప్రార్థన చేస్తూ పడకలో కన్నీరు కారుస్తుండగా నిజంగా నా దిండు తడిచిపోయేది. చాలా ఏడ్చేదని, పడుకొని ఏడ్చుకుంటూ ప్రార్థన చేసేదని. ఒక పక్క పరుపు అంటే ఆ దిండు అదంతా నానిపోయేది. చూసినప్పుడు మొత్తము కన్నీళ్ళతోనే ఉండేది, అంత ఏడ్చేదని. ఎందుకంటే నన్ను నువ్వు బ్రతికించు ప్రభా. అయితే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక మాట దేవుడు చూపించాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనం. అక్కడ ఏమనుంది తెలుసా? అతన్ని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. అయితే ఈ మాట దేవుడు మాట్లాడాడు. అతన్ని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమైన అనగా, ప్రభువా నువ్వు నలగొట్టడానికి నాకు నీకు ఇష్టమైతే సరే నలిగిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ యొక్క వ్యాధి చేతైనా సరే, ఎలాగైనా ఎలాంటి పరిస్థితి అయినా నేను నలిగిపోతాను, కానీ నాకు నీ కృప కావాలి. హల్లెలూయా. కృప లేకపోతే నేను బ్రతకలేను, కృప లేకపోతే ఈ వ్యాధిని కూడా నేను భరించలేను, ఏ పరిస్థితిని ఎదుర్కోలేను. అంతేకాదు చాలామంది చాలా రకాలుగా నన్ను మాట్లాడుతున్నారు, ఇవన్నీ నేను భరించలేను. కనుక ఒకవేళ ప్రభా నాకు నీ కృప ఇస్తే ఖచ్చితంగా నీ కృప చేత నేను నీ సేవ చేస్తాను. హల్లెలూయా. ప్రభు అడిగాను. ప్రభు మాట్లాడిన ప్రతి మాటకు దేవుని సన్నిధిలో ఒక ప్రశ్న వేసుకొని ప్రభుని నేను అడిగేదాన్ని. ఏ మాట దేవుడు చూపించాడో దానికి మరలా దేవుని సన్నిధిలో అడిగేదాన్ని. నువ్వు ఇది చూపించావు కదా ప్రభా, ఖచ్చితంగా ఇది చేస్తే నేను ముందుకు వెళ్తానని అడిగేదాన్ని. అలా అడిగినప్పుడు అతను నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమైన అన్నప్పుడు నలిగిపోవడం సిద్ధంగా ఉన్నాను, నీ కృప నాకు కావాలి. నిజంగా అపోస్తలుడైన పౌలుతో దేవుడు మాట్లాడాడు. తన వ్యాధి బలహీనతలో నా కృప నీకు చాలును. హల్లెలూయా. నా కృప నీకు చాలును అని అన్నప్పుడు నా జీవితంలో కూడా ఆయన కృప నాకు తోడుగా ఉన్నదండి. నా బలహీనతలో దేవుని కృప నాకు తోడుగా ఉండి నా బలహీనత వ్యాధి ప్రతి పరిస్థితిలో దేవుడు నాకు తోడై ఉండి నడిపించాడు. హల్లెలూయా. హల్లెలూయా. అలాగ ప్రభు మాట్లాడాడు. అంతేకాదండి, ఈ యొక్క బలహీనత విషయమే చాలామంది ఎన్ని మాట్లాడినారంటే, దేవుడు బాగు చేస్తాడు కదా, నువ్వెందుకు అడగడం లేదు? నేను ప్రభుని అడిగినప్పుడు అయితే నాకు తెలుసు ఈ వ్యాధి ఈ బలహీనత దేవుని నామ మహిమ కొరకే.
ఎందుకంటే ఈ వ్యాధి ఒకవేళ తీసేస్తే నేను అంటే ఒకవేళ నా తీర్మానమే కావచ్చు, లేదా నా తల్లిదండ్రులు ఎవరైనా మార్పు వచ్చి ఒకవేళ నా విషయంలో ఆ ప్రతిష్ట తీర్మానం తప్పిపోతారేమోనని కాబోలు. కానీ ఏందనంటే దేవుని సన్నిధిలో ఏ తీర్మానం చేసుకున్నా ఆ తీర్మానం నిలబడాలని దేవుడి యొక్క బలహీనత నాకు పెట్టాడు. బాగు చేయాలంటే ప్రభుకి ఎంత మాత్రము పట్టదు, అంటే క్షణము కూడా పట్టదు. కానీ నా జీవితంలో అనగా ఈ బలహీనత వ్యాధి పెట్టి తన నామానికి మహిమను తెచ్చుకోవాలని దేవుని యొక్క ఉద్దేశం. నా శరీరంలో అనగా గుండెనే కానీ లేకపోతే ఊపిరితిత్తులే కానీ ఒక్కొక్క అవయము పాడైపోయినా నేను దేవుని ఘనమైన సేవ చేయాలి. నేను దేవుని సేవ మట్టుకి ఘనముగా చేయాలి. వ్యాధి బలహీనత నా శరీరంలో ఉన్నప్పటికీ నేను బలహీనరాలుగా కాదు, బలవంతులుగా దేవుని పరిచర్య చెయ్యాలి. దేవుడు నన్ను అలాగ నిలబెట్టుకొని వాడుకోవాలని కూడా నా యొక్క ఆశ. నన్ను ఈ వ్యాధి తీసేయమని నేను అడగలేదు, వ్యాధి తీసేయమని అడగలేదు. నా ప్రభువా నాకు కృప దయచేయమని అడిగాను తప్ప ఈ యొక్క గుండె బలహీనత తీసివేయమని నేను అడగలేదు. చాలామంది ప్రశ్నలు వేసినప్పుడు నేను ప్రార్థన చేశాను, ప్రభా ఇది నా కొరకు కాదు, నీ సన్నిధిలో వారి కొరకు మరలా నేను సమాధానం వారికి చెప్పాలి కనుక నేను అడుగుతున్నాను ప్రభా, నీ సన్నిధిలో వారికి సమాధానం చెప్పడానికి మీరు బయలుపరచంటే ప్రభు నాకు బయలుపరిచిన విషయం ఏంటి తెలుసా? అనేకులు వ్యాధిగ్రస్తులు రోగుల కొరకు అనేకుల కొరకు నేను ప్రార్థన చేస్తున్నట్టు చూపాడు. ఈ వ్యాధి విషయం ఏంటి ప్రభా అంటే దేవుడు నాకు బయలుపరిచాడు. ప్రభు సన్నిధిలో అనుకున్నా, ప్రభా నేను అనేకుల మధ్యలో నన్ను వాడుకోబోతున్నా, అంటే ఈ బలహీనత ఈ వ్యాధిని ఇలాగనే ఉంచి మీరు నన్ను వాడుకుంటారని మీరు చూపిస్తున్నారు కనుక ఇదిగో నీ సన్నిధిలో అలాగనే వాడుకో. ఎవరైతే నన్ను ప్రశ్న వేస్తారో వారికి సమాధానం చెప్పాను. దేవుడు నన్ను ఇలాగా వాడుకోబోతున్నాడు కనుక ఈ విషయం కొరకు ఎవ్వరు మాట్లాడొద్దు, నేను మట్టుకి దేవుని సేవలో ఇలాగనే కొనసాగుతాను. అయితే అలాగ కొనసాగుతున్న సమయంలో ఇంకా దేవుడు నన్ను బలపరుస్తూ ముందుకు నడిపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. అక్కడ ఏమని రాయబడిందంటే అంతే. అయితే మగసిరి గలవాడే యాకోబు దేవునితో పోరాడి గెలిచాడు. హల్లెలూయా. ఆ మాట దేవుడు నాతో మాట్లాడే ఎందుకు తెలుసా? దేవుని సేవలు కూడా పోరాడి గెలవాలి. ఎన్ని పరిస్థితులు వచ్చినా ఏమాత్రం వెనక్కి తిరిగి చూడకుండా నువ్వు దేవుని సేవ కొరకు ఇదిగో మగసిరి గలవారై అంటే ఇదిగో యాకోబు ఎలాగ మగసిరి గలవాడే దేవునితో పోరాడి గెలిచాడో నువ్వు కూడా సేవలో పరిచయలో అలాగా నువ్వు పోరాడుతూ గెలుపు పొందాలి అని దేవుడు మాట్లాడాడు. అంటే నేను బలహీనము ఎలాగంటే ఆత్మీయ జీవితంలో బలహీనము కాకుండా శరీరం బలహీనం అవుతున్నా కానీ ఆత్మీయ జీవితంలో బలహీనం కాకుండా దేవుడు నన్ను ఒక్కొక్క మాట చేత బలపరిచాడు. ఒక్కొక్క మాట చేత బలపరిచి నన్ను ధైర్యపరుస్తూ ముందుకు దేవుడు తీసుకొని వెళ్ళారండి. ఈరోజు దేవుడు నన్ను ఎలా బలపరిచారో మీ జీవితంలో కూడా దేవుడు అలాగనే మిమ్మల్ని బలపరిచి నడిపించాలని కోరుకుంటున్నాను. అయితే నేను ఆ సమయంలో ఇంకా ముందు కొనసాగుతున్న సమయంలో బలహీనతలు ఇంకా ఎక్కువైపోతున్నాయి. ప్రభు సన్నిధిలో అనుకున్నాను, కానీ అద్భుతమైన స్వస్థత నన్ను అనగా వ్యాధి ఉన్నది కానీ స్వస్థత దేవుడిచ్చాడు, పూర్ణ ఆరోగ్యం ఇచ్చాడు. ప్రతి సెప్టెంబర్ మాసంలో బలహీనమయ్యేదని ఇంకా అలాంటి పరిస్థితులు నాకు లేకుండా ఆయాసము గుండెల నొప్పి తరచుగా వచ్చేటన్నిటి నుండి దేవుడు విడిపించి గొప్ప నెమ్మదిచ్చాడు. ఇక ఎప్పుడైనా సేవలు బాగా అలసిపోతే అలాగ బలహీన పడేదాన్ని, కానీ పరిచర్య విషయంలో అడిగాను. ఏమనంటే బలవంతులు ఎలాగ చేశారో పరిచర్య నేను అలాగ చేయాలి. ఎవరైనా చూస్తే మీ గుండె బలహీనరాలను అనుకోవద్దు, అలాగే నేను సేవ పరిచర్యలో చేయాలి, ఉపవాసాలు ఉండాలి అని ప్రార్థన చేసుకున్నాను. నిజంగా దేవుడు నన్ను అలాగనే నిలబెట్టాడు. తరచుగా దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండడానికి ఎన్ని రోజులైనా ఉపవాసం ఉండడానికి దేవుడు నాకు కృప చూపుతూ ఉండేవాడు. మీటింగ్స్లో వచ్చినా ఏ పరిస్థితులు వచ్చినా నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేసేదాన్ని. 20 రోజులని 10 రోజులని ఉపవాసం ఉండేదాన్ని, కానీ శరీరం బలహీనం అయ్యేది కాదు. హల్లెలూయా. ఎంత గుండె బలహీన అయినా ఎలాగ ఉపవాసాలు ఉంటుంది, ఎలాగ ముందు కొనసాగుతుందని చాలామంది ఆశ్చర్యపోయేవాళ్ళు. నేను సాక్ష్యం చెప్తేనే తప్ప, నా బలహీనత ఇది ఉందని చెప్తే తప్ప ఎవరు నాకు గుండెకు ఈ బలహీనత ఉంది అని ఎవరు నమ్మేవాళ్ళు కాదు. చాలాసార్లు నేను పడకలో ఉండగా అనగా 3 సార్లు అండి చనిపోతుందని నన్ను బయట వేశారు.
చావు బ్రతుకుల సమయంలో ఎంతోమంది నన్ను చూడడానికి వచ్చిన వాళ్ళు ఒకరోజు ఏందనంటే ఇలాగ బయటేసి విశ్వాసులందరూ వచ్చి నూనె కొరకు ప్రార్థన చేసి నాకు రాసిన క్షణములో మరలా నా తిరిగి ఊపిరి వచ్చేది. అలాగ 3 పర్యాయములు జరిగింది. కొన ఊపిరితో చావు బ్రతుకులున్న సమయంలో దేవుడు మరలా తిరిగి అలా లేపాడు. అయితే సేవలోనండి, అయితే తిరిగి లేపిన తర్వాత ఇది చూసిన వాళ్ళు కొన్ని సంవత్సరాలకి నా విషయంలో నన్ను చూసినప్పుడు నన్ను గుర్తుపట్టలేదు. పలానా సహోదరి పలానా సిస్టర్ గారు ఉన్నారండి, ఆమె చనిపోయారా ఇంకా బ్రతికున్నారా అని అడిగారు. అలాగ నన్ను ఒక 3 అడిగారనండి. నన్ను చూసిన వాళ్ళు నేను చాలా ఏంటంటే నవ్వుకొని వారితో సమాధానం ఎందుకు నవ్వుతున్నారని అనేవారికి ఆ సిస్టర్ని నేనేనండి అని అన్నా. అనంటే వాళ్ళు నమ్మలేదు. ఎందుకంటే నేను మంచంలో వేస్తే అసలు కనబడలేదు, ఇంత చెయ్యి ఇంత కాలు అంత సన్నంగా ఉన్నాను, ఎంతకంటే చాలా బలహీనమైపోయిన పరిస్థితి. అయితే వారి ఎదుట నిజంగా దేవుడు సజీవ సాక్ష్యాలుగా నిలబెట్టాడు. హల్లెలూయా. అంతేకాదు ఆత్మీయ తల్లి మేరక్క గారు, సురేషయ్య నా విషయంలో కూడా చాలా ప్రార్థన చేసి వారు కూడా ఏదనంటే ఎప్పుడు ఫోన్ వచ్చినా నా గురించి చావు వార్త వస్తుందని అనుకునేవాళ్ళు. నిజంగా పరిశుద్ధుల ప్రార్థన, సేవకుల ప్రార్థన, సంఘ ప్రార్థన, అనేక మంది ప్రార్థన, నా తల్లిదండ్రుల ప్రార్థన, నా దేవుని ఏర్పాటు. హల్లెలూయా. ఈరోజు నన్ను సజీరాలుగా దేవుని సన్నిధిలో నిలబెట్టింది. అయితే దేవుడు తన సేవ కొరకు నన్ను నిలబెట్టాడు. సేవకులు నా విషయమే మంచి సాక్ష్యం. అయితే ఆత్మీయ తల్లి గారు మేరక్క నా గురించి ఎప్పుడు చూసిన ఒక మాట అనేది ఏం తెలుసా, ఈమె సజీవురాలు, మరణాన్ని గెలిచి తిరిగి లేపబడ్డది, సజీవురాలు, ఇక నీకు మరణం ఉండదు. తల్లిగారు చెప్పిన మాటను బట్టి నేను చాలా సంతోషపడదాను. నిజంగా నేను సజీవురాలని. అందుకే సజీవుల దేశంలో యెహోవా దయను పొందిన నమ్మకం లేకపోతే ప్రయోజనం? ఆ మాట ఉట్టిగా దేవుడు చూపించలేదు అని అనుకొని మరలా జ్ఞాపకం చేసుకొని నేను సంతోషపడదాన్ని. అలాగను కొంతకాలం అయిపోయినాక 10 సంవత్సరాల తర్వాత మరలా నొప్పి మరలా రావడం. ఆ సమయంలో ఒక్కసారి ఏం చేశానంటే చెకప్కి వెళ్తే నా యొక్క ప్రాబ్లం ఇంకా పెరిగింది. ఏంటిదంటే ఒక భాగం లేదన్నారు, మరలోకి ఇంకొక వాల్ కూడా బ్లాక్ అయిపోయింది. ఆ ఉన్న హోల్ ఇంకా ఎక్కువ అయిపోయింది. అప్పుడు కూడా డాక్టర్స్ చెప్పారు 15 రోజులే అని చెప్పారు. వాస్తవానికి నిజంగా 3 నెలలు అన్నవారు దేవుడు పొడిగిస్తూ నా ఆయుష్ను పొడిగిస్తూ కృపను సమృద్ధిగా కుమరించి అలాగా సంవత్సరాలు అంటే 10 సంవత్సరాలకు ఒకసారి చెకప్కి వెళ్తున్నప్పుడల్లా నా యొక్క బలహీనత ఏంటంటే పెరుగుతూ ఉన్నది కానీ తగ్గలేదు. నేను మట్టికి తన సేవ పరిచయలో దేవుడు నన్ను వాడుకుంటూ ఉన్నాడు. ఆ బలహీనత వల్ల దేవుని సేవలో మట్టికి ఏమాత్రం వెనుకకు వెళ్ళిపోలేదు. హల్లెలూయా. అయితే ఆ యొక్క రంధ్రం ఇంకా ఎక్కువైపోయింది. ఇంకొక వాల్ కూడా బ్లాక్ అయింది. 2 వాల్ పనిచేస్తున్నాయి అంతే, ఇంకేమీ లేదు. అసలు ఎలా బ్రతుకుతున్నావు అని అనేవాళ్ళు. హాస్పిటల్కి వెళ్ళాలంటే నాకు భయం వేసేది. ఎందుకు తెలుసా, నేను హాస్పిటల్కి ట్రీట్మెంట్ కోసం అంటే చెకప్ కోసమే వెళ్ళేదాన్ని. మందులు మాత్రం అస్సలు వాడేదాన్ని కాదు. చాలా బలవంతంగానే మందులు ఎప్పుడైనా వాడిస్తే అది ఎట్లా అంటే నీళ్ళలో వేసి తాగిచ్చేవాళ్ళు. అది కూడా కష్టమైన పరిస్థితి. అంటే విన్న వాక్యం బట్టి నేను అలాగ మందులు వాడకుండా ఉండాలి అని అనుకొని వెళ్ళిపోయి ముందు కొనసాగిన దినాలు. అయితే ఆ ఆపరేషన్లు లేకుండా ఎలా బ్రతుకుతున్నావు, ఏ మెడిసిన్ లేకుండా ఎలా బ్రతుకుతున్నావు అని డాక్టర్స్ క్వశ్చన్స్ వేసేవాళ్ళు. క్వశ్చన్స్ వేస్తున్న కొద్దీ నేను అనేదాన్ని ఒకటే, నేను దేవుని సేవలో ఉన్నాను, నేను చర్చిలో ఉన్నాను, వివాహం చేసుకోకుండా దేవుని పరిచయలో. డాక్టర్స్కి అదే చెప్పేదాన్ని, వచ్చిన నర్సులకు అదే చెప్పేదాన్ని. ప్రతి ఒక్కరూ వచ్చి, ఎందుకంటే నాకు చెకప్ చేస్తుంటే ఇంకా అందరూ మీటింగ్ ఒక దాదాపు 20-30 మంది డాక్టర్స్ పోగాయి. నాకు ట్రీట్మెంట్ చేయడం పక్కన పెట్టేసి నా గురించి ఆలోచన చేశారు. ఈ యొక్క పేషెంట్ ఎలా బ్రతుకుతుంది అని. నేను ఎలాగంటే దేవుని మందిరంలో ఉన్నదంట, దేవుని సేవలో ఉందంట అని వాళ్ళు చెప్పుకొని ఒక్కొక్కరు అలా చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. నిజంగా అనేకుల ఎదుట దేవుడు నన్ను సజీవ సాక్షురాలుగా నిలబెట్టాడు. హల్లెలూయా. అలాగా తన నామ ఘనత కొరకు ప్రభు నన్ను వాడుకుంటూ ఉన్నాడు. మరలా ఇంకా కొన్ని రోజులు పోయిన తర్వాత కూడా, అంటే కొన్ని సంవత్సరాలు అనగా ఇప్పుడు నేను సేవకు వచ్చి 25 సంవత్సరాలు.
18 సంవత్సరాల సేవకు వచ్చి 18 సంవత్సరాల తర్వాత కూడా మరలా చెకప్కి వెళ్తే ఇంకా బలహీనత ఎక్కువైంది అన్నారు. కానీ ప్రభు కృపను బట్టి దేవుడు నా యొక్క ఆయుష్షు పొడిగిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇంకా పొడిగిస్తూ అనేక ప్రాంతాల్లో సేవ చేయడానికి దేవుడు నన్ను నిలబెట్టుకున్నాడు. ఒంగోలు ప్రాంతంలో సేవ చేయడానికి అంటే వేరే సేవకులు నన్ను అక్కడ పరిచర్య కొరకు పాస్టర్ ద్వారా నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఇలాంటి పరిస్థితి ఏంది, ఈ యొక్క నొప్పి ఆయాసంతో బాధపడుతున్నప్పుడు నన్ను ఆ ప్రాంతానికి ఇంకో సిస్టర్ని పంపించినప్పుడు ఆ యొక్క ఏరియా అంతా ఏంటంటే చాలా భయంకర పరిస్థితిగా ఉండేది. వర్షాలు మేము తీసుకున్న ఆ రూము, ఆ యొక్క పెంకుటిల్లు కూడా మొత్తం కుడిచేది. అలాగా కష్టపడుతూ 3 కిలోమీటర్లు విజిటింగ్కి వెళ్ళాలి అని చెప్పినప్పుడు నడుచుకుంటూనే వెళ్ళాను. బస్సులు లేదు, ఆటోలు లేదు, ఎందుకు ఉన్నాయి కానీ ఇలాగ పరిచర్య చేయాలని చెప్పినప్పుడు కష్టపడుకుంటూ వెళ్ళే వాళ్ళము. ఒక ప్రాంతానికి, క్రొత్త ప్రాంతానికి పంపించినప్పుడు సేవకు వెళ్ళి పరిచర్య చేయాలి అని వెళ్ళిపోయి కష్టపడే వాళ్ళము. ఎందుకంటే ఆ సేవకులు బలపరచాలి, వారు కొత్తగా ప్రారంభించారు అన్న ఆలోచనతో ప్రయాసపడే వాళ్ళం. అయితే విషయం ఏంటంటే ఆ ప్రాంతానికి పరిచర్య పంపించారు, కానీ నేను 2 సంవత్సరాలు ఉప్పు లేని ఆహారం తీసుకున్నానండి. ఎందుకంటే ఉప్పు ప్రతి కూరగాయల్లో దేంట్లైనా ఉప్పు వేస్తే నాకు విపరీతమైన ఆయాసం వచ్చేది, చాలా విపరీతమైన ఆయాసం. అలాగా ఉప్పు లేకుండా నాకు ఆహారం పెట్టారు. 2 సంవత్సరాలు ఉప్పు లేకుండానే నాకు కూరలు పక్కన తీసి పెట్టేవాళ్ళు. అదే పరిస్థితులు అక్కడ ఆ ప్రాంతానికి వెళ్తే పచ్చళ్ళు వేసుకొని తినమంటే అన్నింటిలో ఫుల్గా ఉప్పు ఉండేది. ఏంటి ప్రభా, ఆయాసపడుతూ ఉండేదాన్ని. ఎందుకంటే సేవ తప్పదు, పరిచర్య ఒక క్రొత్త ప్రాంతాన్ని పంపించారు. నా బలహీనత తెలిసి కూడా ఇక్కడ పంపించారంటే నేను అనుకునేదాన్ని ఏంటంటే, ప్రభా మీరు నన్ను పరీక్షిస్తున్నారు కనుక నేను నీ సన్నిధిలో ముందుకు వెళ్తున్నాను, మీరే బలపరచండి. యెషయా గ్రంథంలో ఒక మాట రాయబడింది 49వ అధ్యాయంలో. ఎందుకంటే ఎంత ప్రయాసపడుతున్నాము ఏంటి ప్రభా అన్నప్పుడు అక్కడ ఒక మాట ఏం తెలుసా, నేను మనసులో అనుకున్నా ఇంత ప్రయాసపడినా ఫలితం లేదు. అదే మాట అక్కడ రాయబడి ఉంది. ఫలమేమీ లేదు అని అనుకుంటున్నారు, ప్రయాసపడుతున్నారు కానీ ఏది ఫలం లేదని అనుకుంటున్నారు, కానీ మీ యొక్క పడిన కష్టానికి ప్రయాసానికి ప్రతిఫలం ఉంది అని ప్రభు మాట్లాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగ ఇంకా ముందుకు వెళ్తుంటే 2009 సంవత్సరం చంద్రయానగుట్ట ప్రాంతాన్ని నేను సేవ పరిచర్యకి వెళ్ళాను. అక్కడ బ్రాంచ్కి వెళ్ళగా అక్కడ బ్రాంచ్లో కూడా నాకు 4 ఏంటంటే టైఫాయిడ్ జ్వరం వచ్చింది. 4 నెలలు నేను జ్వరంతో బాధపడ్డాను, విపరీతమైన జ్వరం. ఆ 4 నెలలు టైఫాయిడ్ జ్వరంతో బాధపడుతున్న హాస్పిటల్కి వెళ్ళలేదు. ఏ హాస్పిటల్కి వెళ్ళకుండా అలాగా నేను బాధపడుతున్నప్పుడు మళ్ళా రామగుండంలో ఉపవాస కూటాలకి వెళ్ళి అక్కడ 2 నెలలు ఉన్నాను. నాకు ఇంకా జ్వరం ఎక్కువైపోయింది, విరోచనాలు. ఇక నేను ఆహారము 4 నెలల నుండి నాకు ఆహారం లేదు, ఇక నేను ఓన్లీ లిక్విడ్ మాత్రమే. అలాంటి పరిస్థితిలో ఇంకా మరలా నేను హైదరాబాద్కు వచ్చాక ఇక నన్ను ఏంటంటే దగ్గుతున్న కొద్దీ నాకు నోట్ల నుండి బ్లడ్ పడేదండి. ఆ బ్లడ్ చూసి చాలా భయపడిపోయేవాళ్ళు. థమ్సప్ బాటిల్ సగం కట్ చేసి అది పెట్టేవాళ్ళండి. నేను నేను ఆ యొక్క తమ్ముడ వచ్చినప్పుడల్లా ఉంచినప్పుడల్లా బ్లడ్ నోట్ల నుండి పడిపోయేది, సగం బాటిల్ వరకు బ్లడ్. అది నా తల్లిదండ్రులు చూసి చాలా భయపడి హాస్పిటల్కి తీసుకెళ్తే టీబీ ఉందేమని భయపడ్డారు. గాంధీకి తీసుకెళ్ళండి అన్నారు, మేము పట్టుకోమని అన్నారు. గాంధీకి తీసుకెళ్తే 20 రోజులు గాంధీలో ఉన్నాను. గాంధీ హాస్పిటల్లో ఉన్నాక నిజంగా నా యొక్క ఈ టైఫాయిడ్ జ్వరం వలన ఆ యొక్క బ్లడ్ పడడం అదంటే భయంకర పరిస్థితి నాకు ఏర్పడింది. చిన్న గ్లాస్ వాటర్ కూడా నేను మింగలేని పరిస్థితి. అంటే నోరంతా పూసింది, గొంతు నాలుక అంతా ఎర్రగా అయిపోయింది, లోపల ఛాతి కూడా ఇన్ఫెక్షన్ అయిపోయింది. ఇంకా నాకు నీళ్ళు కూడా మింగలేని పరిస్థితి. ఆహారం అంటే పూర్తిగా బంద్ అయింది, నీళ్ళు కూడా తాగలేని పరిస్థితి. ఒక చిన్న గ్లాసులో సగం నీళ్ళు కూడా నేను తాగలేని పరిస్థితి. ఆ పరిస్థితిలో ఇంకా నన్ను హాస్పిటల్కి తీసుకొని వెళ్ళగా హాస్పిటల్ 20 రోజులు ఉన్న తర్వాత జ్వరం తగ్గలేదు. ప్రార్థన చేసుకుంటున్నాను. అక్కడున్న డాక్టర్స్ అన్నారు, ఎవరు రాకపోతే నువ్వు దేవుని పరిచర్య చేస్తున్నావు కదా, నీ కొరకు పలకరించడానికి ఎవరు రాలేదా అని అన్నప్పుడు వస్తారు అని అంటే ఆ సమయంలో చాలామందికి తెలియలేదు, కొంతమంది ఆ టైంలో రాలేదు.
నేను చెప్పిన మరుసటి రోజు చాలామంది వచ్చి నన్ను పలకరించగా నేను డాక్టర్స్లతో అన్నాను, ఇదిగో నేను చేసిన సేవ పరిచయలో నా ఆత్మీయ బిడ్డలు ఇంతమంది వచ్చి నన్ను పలకరించారు. ఎందుకంటే ప్రతి క్షణంలో ఒక సాక్ష్యం చెప్తూ ఉండేదాన్ని. ఇక ఆ తర్వాత నేను హాస్పిటల్ నుండి, ఎందుకంటే నాకు తగ్గలేదు, అయినా సరే నేను ఉండిన హాస్పిటల్లో వెళ్ళిపోతాను అని చెప్పినప్పుడు డాక్టర్స్తో మాట్లాడి నన్ను ఇంటికి పంపించారు. వాళ్ళన్న రాసుకున్నారు, ఏమైనా ఇలాంటి పరిస్థితుల్లో తీసుకెళ్తారు, ఏమైనా అయితే మాకు సంబంధం లేదని రాసుకుని ఇంటికి పంపించారు. ఇంటికి వచ్చిన తర్వాత ఒక అంటే 20 రోజుల వరకు ఇంట్లో ఉన్నానేమో, నేను మరలా తిరిగి చంద్రన్గుట్ట బ్రాంచ్కి వెళ్ళడం స్టార్ట్ చేశాను. హల్లెలూయా. అలాంటి పరిస్థితుల్లో మరలా నేను చంద్రన్గుట్ట బ్రాంచ్కి వెళ్ళి 2 సంవత్సరాలు అప్ అండ్ డౌన్ ట్రైన్లో జర్నీ చేశానండి. అలాగ నేను సేవకు మట్టుకు ఆగకుండా బలహీనత ఉన్నప్పటికీ నేను అలాగో వెళ్తూ పరిచయలో కొనసాగాను. దేవుడు నన్ను బలపరుస్తూ అద్భుత రీతిలుగా నన్ను నడిపించాడు. ఇంకా అనేక విషయాలు నా జీవితంలో దేవుడు చేశాడండి. ఎందుకంటే చాలా సమయము దాటిపోయింది, నాకు సమయము ఎందుకంటే లేటుగా ఇచ్చారు కనుక దేవుని చిత్తమైతే మరి యొక్క పర్యాయము ఇంకా నేను సాక్ష్యం పంచుకుంటాను. దేవుడు నా జీవితంలో చేసిన ఈ యొక్క కార్యాలు, ఎందుకంటే తన సేవ పరిచయలో దేవుడు నిలబెట్టుకుంటున్నాడు. ఇప్పుడు ప్రస్తుతం నేను మెదక్ ప్రాంతంలో సేవ పరిచర్య చేస్తున్నాను. ఎందుకంటే అనేక చోట్లకు దేవుడు తీసుకుని వెళ్ళాడు, అనేక చోట్ల వాడుకుంటున్నాడు. ఇలాగ అనేక సంఘాలను పరిచర్యలను దేవుడు బలపరచడానికి చాలామంది సేవకులను కూడా, ఎందుకంటే వారు సేవ పరిచర్య కొరకు సిద్ధపరచడానికి కూడా, ఎందుకంటే సాక్ష్యము ద్వారా చాలామంది బలపరచబడ్డారు. చాలామంది సమర్పించుకొని వారి వారి ప్రాంతాల్లో కూడా కొంతమంది ఆభరణ సమర్పణ, కొంతమంది సేవ కొరకు కూడా సమర్పించుకొని వారి యొక్క సంఘాలు నిలబడిన వారు కూడా ఉన్నారండి. ఎందుకంటే ప్రభు మన జీవితంలో చేస్తున్న కార్యాలు బట్టి దేవుని కొరకు మనం నిలబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. తన ఉన్నతమైన పరిచర్య కొరకు దేవుడు నన్ను నిలబెట్టుకున్నాడు. ఇంకా నా సేవ కొరకు, నా పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేయగలరని కోరుకుంటున్నాను. ఈ చిన్న సాక్ష్యాన్ని ఈ వాక్య భాగంలో దేవుడు దీవించునుగాక.